తిరుపతి ధ్యానయజ్ఞకి సంబంధించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ కడప బాబాయ్ గారు ఎన్ని మందికి తెలుసండి? చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుదురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆయన ఎప్పుడూ ఒక కాన్సెప్ట్ చెప్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. ఆయన ఒక డిఎస్పి సెలెక్ట్ చేస్తాడు కానిస్టేబుల్ అందరినీ. దాంట్లో ఒకరిని పిలిచినాడంట. ఒకరిని పిలిచి, అయ్యా రన్నింగ్ రేస్లో బాగా స్పీడ్గా పరిగెత్తావు అన్నాడంట. సార్ పీటీ ఉషా కన్నా స్పీడ్ పరిగెత్తాను సార్ అన్నాడంట. నేను వాడు కానిస్టేబుల్ సెలెక్ట్ చేసే కానిస్టేబుల్. ఆ తర్వాత మళ్ళా వాడిని పిలిచినాడంట. హై జంపు లాంగ్ జంపు ఏమన్నా చేయగలుగుతామంటే, సార్ నేను ఈ పక్కకి నుంచి ఆ పక్క బస్సును కూడా అవతలుగా దూకేస్తాను సార్, ఆ పక్క బాగా దూకుతాను సార్ అన్నాడంట. ఓకే మళ్ళీ సెలెక్ట్ అన్నాడంట. మళ్ళా డిఎస్పి మళ్ళీ ఆ కానిస్టేబుల్ని పిలిచినాడంట. ఏమరా ఈ మాదిరి మనము దొంగల్ని పట్టుకుంటాము, పట్టుకునిందే మనకు ఒక 100 రూపాయలు మిగులుతుంది, 50 రూపాయలు వచ్చి గవర్నమెంట్కి కడతాము, 50 రూపాయలు మన జోబులో పెట్టుకుంటాము, కాబట్టి ఈ 50 రూపాయలు అని గవర్నమెంట్కి చెప్పాలి, కాబట్టి అబద్ధాలు కూడా చెప్పాలిరా, ఈ అబద్ధాలు చెప్పేది నీకు తెలుసా అంటే, ఇప్పటివరకు నీకు చెప్పిందని నేను అబద్ధాలే సార్ అన్నాడట. ఆ మాదిరి ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతం అనేది అట్టే ఉంటాయి. దాన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏది చేసుకుంటే అది అంత ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ కొద్దిమంది ప్రముఖుల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మదురైలో మహాపట్టణంలో ఈ పక్కనే తిరువల్వేర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో కళ్యాణ సుందరం ఏడున్నారా పేరు ఎవరన్నా? ఆయన కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కళ్యాణ సుందరం ఆయన పేరు. ఆయన ఎవరు అంటే ఒక సేవ. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, సేవ చేసే దాంట్లో పిఎంసి ఎలాగో, పిఎస్ఎస్ఎం ఎలాగో, షేర్ హోల్డర్స్ ఎలాగో, బ్రాండ్ అంబాసిడర్లు ఎలాగో వాళ్ళందరూ ఆయనకు సంబంధించి కోవకు సంబంధించిన వాళ్ళు అనేసి నేను భావిస్తున్నాను. మనం వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఈ కళ్యాణ సుందరం అనే ఆయన ఎవరు అంటే ఒక గ్రంథాలయం లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆస్తిపాతులు సిరి సంపదలు ఉన్న వ్యక్తి. ఆయనకి నెలకి 30,000 రూపాయలు జీతం వస్తే ఏదో చేయాలని ఒక ఆలోచన, ఏదో చేయాలని ఒక ప్రేరణ ఆయనలో వచ్చిన తక్షణమే ఆ 30,000 రూపాయలు తీసుకొని ఒక ఓల్డేజ్ హోమ్లో ఇచ్చేసి అక్కడే ఆయన పడుకొని అక్కడే వాళ్ళకి లెక్కల మాస్టర్ అయిన లెక్కలు చెప్పుతూ ఏదైతే ఆయన దగ్గర ఉందో అది చెప్తూ ఉండేవాడు. అలా మళ్ళా నెల జీతం వస్తే పిల్లలు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడైతే చిల్డ్రన్స్ హోమ్ ఉందో వాళ్ళ దగ్గరికి పోయి ఆ అమౌంట్ ఆడే ఉండి ఆ 40 రోజులు అక్కడే ఉండి అక్కడే వాళ్ళకి బట్టలు ఉతుక్కుంటూ ఆయన బట్టలు ఉతుక్కుంటూ ఆడే పడుకునేవాడు. ఇలా వచ్చినటువంటి ప్రతి ఒక్క జీతము అలా సేవకే చేస్తున్నటువంటి వ్యక్తి కళ్యాణ సుందరం. అటువంటి కళ్యాణ సుందరం ఇటువంటి సేవ చేస్తూ ఉండేటప్పటికి ఆయనకి అమెరికా గవర్నమెంట్ నుంచి ఒక పిలుపు వచ్చింది. పిలుపు వచ్చి ఆయన పిలవడం జరిగింది. నేను ఏం మాట్లాడినా ఆయన గజం గజంలో ఆయన ఉన్నాడు, ఆమె బాల వికాస్లో ఉంది. నా మాటలే పట్టించుకోవడం లేదు వీళ్ళు. వాళ్ళిద్దరు కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఈ కళ్యాణ సుందరం అనే ఆయన్ని అమెరికా గవర్నమెంటు పిలవడం జరిగింది. పిలిచి, అయ్యా నువ్వు తమిళనాడులో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవలు గుర్తించి నీకు ఒక 30 కోట్ల రూపాయలు డబ్బు ఆయనకి ఇవ్వడం జరిగింది అమెరికా గవర్నమెంటు. ఆ తీసుకున్నటువంటి డబ్బుని యథాప్రకారం తీసుకొని ఆయన ఏం చేశాడంటే నేరుగా డబ్బుని తీసుకొని వచ్చి ఒక తిరువల్లేరులో ఉన్నటువంటి ఒక ఎస్బీఐ బ్యాంకులో వేసి ఎక్కడెక్కడైతే ఓల్టేజ్ హోమ్స్ ఉండదో, ఎక్కడెక్కడైతే పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన సంఘటన ఉన్నాడో అక్కడికి అందరికీ ఇవ్వాలనేసని ఆ ఉన్నటువంటి ఆ 30 కోట్ల రూపాయల డబ్బుని అన్నిటికీ పంచించడం జరిగింది కళ్యాణ సుందరం. ఆయనకు వద్దులు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఆ తర్వాత ఈయన అట్లా గుర్తించి నేరుగా తమిళనాడులో ఉన్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి తెలిసింది. తెలిసిన తక్షణమే రజనీకాంత్ నేరుగా కళ్యాణ సుందరం గారి దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా ఈ మాదిరి
నువ్వు పలానా సేవ చేస్తా ఉండవు, ఒక వయసు అయిపోయింది కాబట్టి నువ్వు నా దగ్గరే వచ్చి ఉండు అనేసని రజనీకాంత్ ఆయన పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు నా దగ్గరికి అప్ప అని వచ్చావు, తండ్రిగా నన్ను భావించావు, తండ్రి దగ్గర కొడుకు ఉండాలి కానీ కొడుకు దగ్గర నేను ఉండను నాయనా, నువ్వు నా దగ్గరే ఉండవని చెప్పినట్టు వ్యక్తి ఎవరంటే కళ్యాణ సుందరం. ఆయనకు వద్దురు గట్టిగా చెప్పలు కొట్టడం. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే సేవ అనేది అటువంటిది మధురం, సేవ అనేది అటువంటి గొప్ప. అటువంటి సేవ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే పిఎస్ఎస్ఎం అనుబంధమైనటువంటి పిఎంసీలో ఉన్నటువంటి మాస్టర్సు. వాళ్ళకందరికీ చెప్పలు కొట్టుకుంటాం. తెల్లవారి నుంచి నేను అందరి దగ్గర వింటూ ఉన్నాను. ఒకరు చెట్లు నాటేవాళ్ళు, ఒకరు సేవ చేసేవాళ్ళు, ఒకరు పాంప్లెట్లు అందించేవాళ్ళు, ఇలా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. నా గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. నేను 1998 జనవరిలో ధ్యానానికి రావడం జరిగింది. అంటే 28 సంవత్సరాల ముందు ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఒక మెంటల్గా అప్సెట్ అయినా. ఎప్పుడైతే ధ్యానం అనేది శ్వాస మీద తెలుసుకున్నానో ఆ పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టినా బియ్యే పట్టవలే, పట్టు పట్టి వదులట కంటే పడి చచ్చుట మేలయ విశ్వదాయరాం వినవరం అనేసి ఎప్పుడైతే అన్నారో ఆ పట్టును పట్టుకున్న తక్షణమే స్వామివారి ఆశీస్సులు, సాక్షాత్ ఆ కలిగిదేవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నేను తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ధ్యానం అనుభవము. అలా తీసుకున్న తక్షణమే నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ చెప్పాలనేసి ఉద్దేశంతో ఏం చేస్తూ వచ్చినానంటే, నాకు ఒక చిన్న షాప్ ఉండేది. ఆ షాపులో నెలకు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు సంపాదిస్తున్నా. అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు పెళ్ళికి ముందు నేను చెప్పేది, పెళ్ళికి ముందు నాకు లేని అలవాట్లు ఉన్న అలవాట్లనే ఉండేటివి అనమాట. అంటే మాదంతా ఒక పొలిటికల్ ఫ్యామిలీ. మా కుటుంబంలో రాజకీయ నాయకులు ఉండారు, ఇప్పుడు ఉండారు, అప్పుడు ఉండారు. మా కుటుంబంలో మర్డర్లు తప్ప మీద అన్నీ చేసిన వాళ్ళు ఉండారు, రేపులు మర్డర్లు చేయలేదు, మీద అన్ని గొడవలు చేసేవాళ్ళు ఉండారు. ఉన్నా కానీ ఆ కోవ నుంచి ఈ కోవకి రావడానికి నాకు దగ్గర 30 సంవత్సరాలు పట్టింది. నేను అప్పటి నుంచి ఇప్పటికి వచ్చేటప్పటికి ఆ యొక్క ధ్యానం ద్వారానే మీ ముందర నేను మాట్లాడుతున్నాను. అంటే ఎప్పుడో ఈ సంగీత బాబు లేచిపోవాల్సిన వాడు, కానీ ఈరోజు భూమి మీద ఉన్నాడంటే నేను పట్టుకున్నటువంటి శ్వాస మీద ధ్యాసే మీ ముందర మాట్లాడుతూ ఉందంటే అదే కారణం. అటువంటి స్థితిలో 3,000 రూపాయలు సంపాదిస్తున్నటువంటి నేను ఎట్లా చేయాలా, ఏమి చేయాలా అనేసి కొన్ని పాంప్లెట్లు, అప్పట్లోనే కొన్ని పాంప్లెట్లు కొట్టుకొని అక్కడక్కడ పోయి ప్రచారం చేస్తూ వచ్చినాను. ప్రచారం చేస్తున్నప్పటికి మా అమ్మ ఏం చేసిందంటే, ఆ షాపుకి బీగ వేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఏందిరా 3,000 రూపాయలు వస్తా అంటే 300 ఖర్చు పెట్టుకొని పాంప్లెట్లకు పోతా అంటే ఎట్లా చేస్తూ ఉంది అనేసి మళ్ళా ఏం చేసినాను, మా భార్యది ఒక కమ్మ, ఒక గాజు, ఏది ఉంటే అది కుదబెట్టడము, ధ్యాన ప్రచారం చేయడం. ఇలా ధ్యాన ప్రచారం చేస్తా అంటే మా అమ్మ ఏం చేసిందంటే, ఆ బంగారు కూడా తీసేసి బీగ వేసేసింది. అక్కడ అంగడి బేగము, ఇక్కడ భార్య బంగారు బేగము. ఎట్లబ్బా అనేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే 99 ఆ ప్రాంతంలో సెల్ ఫోన్స్ లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఫోన్కి ఒకటి ఫోన్ చేశాడు, అయ్యా నీ దగ్గర 1,00,000 రూపాయలు డబ్బు ఉంటే ఒక వ్యాపారం పెడతానని. నా దగ్గర 3,000 రూపాయలు ఉంటే నేను ప్రచారం చేస్తాను, 1,00,000 రూపాయలు యాడ్ ఉందిరా అనేసి చెప్తానులే అని చెప్పినాను. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నా. సమస్య ఎక్కడుంది అంటే పరిష్కారం అక్కడే ఉంది అనేసి ఒక మెసేజ్ రావడం జరిగింది. సమస్య ఎక్కడ? మా అమ్మ దగ్గర. పరిష్కారం ఎక్కడ? మా అమ్మ దగ్గర. నేరుగా మా అమ్మ దగ్గరికి పోయినా, అమ్మా జన్మనిచ్చినావు, తిరిగేదానికి డబ్బు ఇచ్చినావు, వేసుకునేదానికి బట్టలు ఇచ్చినావు, పెళ్లి చేసేదానికి పెళ్ళాన్ని ఇచ్చినావు, కానీ ఒక బిడ్డని ఇచ్చినావు, నేను వాళ్ళని సాకేదానికి నాకు డబ్బు 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా అన్న. మా అమ్మ ఏం చేసిందంటే, ఆ 1,00,000 రూపాయలు ఆమె దగ్గర ఉంటే పక్కన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చాను అనేసి 2,000 రూపాయలు వడ్డీ అనేసి పట్టుకొని 98,000 ఇచ్చింది మా అమ్మ. మా అమ్మకు కూడా ఒత్తురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం మేడం. ఆమె ఆ 1,00,000 రూపాయలు ఆ మిత్రుడి దగ్గర ఇచ్చా. మిత్రుడి దగ్గర ఇచ్చిన తక్షణమే నేరుగా అతను ఏం చేశాడంటే, కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఆ 98,000తో పాటు 2,000 వేసి ఇచ్చినానులేండి. 1,00,000 రూపాయలు ఇస్తే కరెక్ట్గా 15 రోజుల తర్వాత 1,30,000 రూపాయలు తెచ్చి ఇచ్చిన నా దగ్గరికి ఇచ్చాడు ఆ వ్యాపారంలో. ఎప్పుడైతే 1,30,000 ఇచ్చినాడో 1,00,000 రూపాయలు మళ్ళీ మా అమ్మ దగ్గరికి ఇచ్చేసినాను. నేరుగా
చిన్న చిన్న బంగారు గాజులంతా 20 ఉంటే అది పెట్టి ఇరిపించేసి మళ్ళీ ఆ 10,000 రూపాయలతోనే మళ్ళీ అదే ప్రకారం ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే, నేను సంపాదించే దాంట్లో 10% పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఖర్చు పెట్టాలి అనేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నెలకి 3,000 సంపాదిస్తున్నటువంటి ఈ సంగీత బాబు ఈరోజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయిందిరా అంటే, ఆ రోజు నేను ఇచ్చేటటువంటి ఎట్లయితే 10% ఇస్తానని ఒప్పుకున్నానో ఈరోజు కూడా అభివృద్ధి చెందాను. 10 లక్షల పాంప్లెట్లకు వచ్చి ధ్యాన ప్రచారం చేయించాను. ఒక వ్యాన్ కొని ప్రచారానికి ఇచ్చాను. ఒక కారు కొని అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రచారానికి ఇచ్చాను. తిరుపతిలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి 50 పైసలు ఇస్తే నేను 50 పైసలు ఇచ్చి పంపిస్తూ ఉంటాను, ప్రతి ఒక్క యజ్ఞానికి కానీ ఇంకొక దానికి. అలా ప్రతి ఒక్కటి తిరుపతిలో ఏ కార్యక్రమం జరిగినా, అలాగే తిరుపతిలో పత్రిసారి ఎప్పుడు వచ్చినా, తిరుపతిలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ మేము ముందుండి తీసుకుపోయేదానికి ఎన్నో చేసాం. తిరుపతిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక పాంప్లెట్ తిరుపతి నుంచే రావడం జరిగింది, ఒక బుక్కు తిరుపతి నుంచే రావడం జరిగింది, ఒక ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ తిరుపతి నుంచే రావడం జరిగింది, అలాగే ట్రెక్కింగ్స్ తిరుపతి నుంచే రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి స్పిరిచువల్ ఇండియా అప్పుడున్నటువంటి ఇది ఏమిటంటే రిటర్నరీ వాయిస్ అనేసి అని బాంబే సైన్స్ డాగా కొడితే పిరమిడ్ టైమ్స్ అనేసి డాక్టర్ యుగంధర్ ద్వారా రావడం జరిగింది మన తిరుపతిలో. ఇలా ఒకటి కాదు, ధ్యాన యజ్ఞం నుంచి ధ్యాన మహోత్సవము, అలాగే షష్ఠిపూర్తి సంబరాలని పత్రిసాది షష్ఠిపూర్తి సంబరాలు చేసుకోవడము, ఇలా ప్రతి ఒక్కటి తిరుపతి నుంచే రావడం జరిగింది. అలా మనం ప్రతి ఒక్కటి తిరుపతిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పటివరకు మనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతిలో ఈరోజు మనం చేసుకుంటున్నామంటే నేను ప్రతి ఒక్క కొటేషన్లో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ అని పెట్టుకుంటాను. ఇదేరంటే నేను పెట్టింది కాదు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యాన సప్తాహాలు చేయవయ్య అంటే ఆ ధ్యాన సప్తాహాల్లో భాగంగానే దగ్గర అన్ని ప్రదేశాల్లో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలాగే 4 దేశాల్లో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది, 10 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం జరిగింది. పత్రిసారు ఎక్కడుంటే అక్కడ పోతూ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా అంటే నాకు ఆ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఎంత నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకు ఒత్తుడు చెప్పలు కొట్టుకుంటాం. ఇక నేను కళ్యాణ సుందరం నుంచి చెప్పే ముందు నా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అందరూ సేవ చేస్తున్నారు. రేపు అడగచ్చు, సంగీత్ బాబు నువ్వు మాటలు అయితే చెప్తా ఉంటావు సేవ చేస్తే కదా అని. ఇవన్నీ చేశాము కాబట్టే మీ ముందరికి పిఎంసీలో ట్రస్ట్ వైస్ చైర్మన్ రావడం జరిగింది తప్ప నాకంటూ కూర్చొని ఇచ్చిన పదవి మాత్రం కాదు. ఇక తిరుపతిలో ఇప్పటి వరకు 2006 నుంచి ఈరోజు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ప్రతి ఒక్క బుధవారము 3,000 మందికి, ప్రతి మంగళవారము శుక్రవారము తిరుపతిలో 1,500కి 10 మందికి, నెలకి 20,000 మందికి ఇప్పటివరకు స్టిల్ కొత్తగా వస్తున్నటువంటి శ్రీవారి సేవకులకి మనము పిఎస్ఎస్ఎం మూమెంట్ అయినటువంటి శ్వాస మీద ధ్యాస ఇప్పటివరకు కూడా మనం చెప్తున్నాము. 2006 నుంచి ఇన్స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ ఘనత ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అలాగే కలియుగదేవ వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులతోనే అక్కడ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే గత కోవిడ్ పీరియడ్లో మనం తిరుమల కొండలో మనం కూడా ఇంతకుముందే అనుకున్నాం, కోవిడ్ పీరియడ్లో కూడా మనకు 12 మందికే అవకాశం కల్పిస్తే దగ్గర 2 నుంచి 3,000 మందితో మనం తిరుమలలో ధ్యానయజ్ఞం చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం మనం తిరుపతిలో అద్భుతంగా నవ్వుతున్న భవిష్యత్తుగా సెప్టెంబర్లో మనం యజ్ఞం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎందుకంటే ఆడ బుక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు తీసుకోండి ఆ బుక్. ఎందుకంటే స్వామివారి కృప ఎలా ఉంటుందని నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా కళ్ళారా నేను ఆయనతో నడిచినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అలాగే స్వామివారితో ఆ ప్రదేశాల్లో తిరిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రదేశంలో అన్నదానం చేస్తే ఎలా ఉంటుందని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రదేశంలో 7 రోజులు ధ్యానయజ్ఞంలో పాల్గొనండి.
మినిమం వద్దనగానే ₹1 స్టార్ట్ చేయండి. మీరు ఎంత అవసరం ఎంత ఉంటే అంత ఆ యొక్క అన్నదానంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. నేను ఇంతకుముందే చెప్పాను, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణంలో అప్పుడు ఉన్నటువంటిది 500 మందికి పెట్టినప్పుడు, 2000 మందికి పెట్టినప్పుడు, 10,000 మందికి పెడతా అంటే ఈరోజు ₹1,00,000 1,00,000 మందికి కూడా పెడుతున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 16,000 కోట్లు డిపాజిట్ ఉంది ఇప్పటి వరకు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర ఓన్లీ భోజనానికి మాత్రమే. అటువంటి ప్రదేశంలో మనం అద్భుతమైనటువంటి యజ్ఞం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆడ పాల్గొని 6 గంటలు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మాది యానం అని చెప్పాను కదా, యానంలో స్కై విజన్ ఛానల్ అని ఎంఎస్ఓ ఉంది. ఆ ఎంఎస్ఓకి మన పిఎంసి ప్రసారం జరుగుతుంది. దానికి నిమిత్తం 80,000 కనెక్షన్లు ఉన్నా కూడా అతను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన లాస్ట్ టైము మన ఆనంద బుద్ధ గారు వచ్చి ఆయన కన్విన్స్ చేసి దీని యొక్క విలువ ఏంటి అనేది చెప్పడంతో దాన్ని మొత్తం ఆ 80,000 కనెక్షన్లకి కూడా మన పిఎంసి ప్రచారం మాత్రం ఫ్రీగా జరుగుతుంది. అది ఆయనకి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పేసి మనం చెప్పలేదు. థ్యాంక్ యూ. జిల్లా ఇన్ఛార్జీలు కొంతమంది వచ్చి ఉన్నారండి. దరిదాపుగా అందరూ వేదిక మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా షేర్ చేయడం జరిగింది. ఒక శివరామకృష్ణ గారు మాత్రం రాలేదు బాపట్ల. ఒకసారి మీరు వస్తే బాగుంటుంది. మరి బాపట్ల జిల్లాలో చీరాల ఆ పరిసర ప్రాంతాలు అంతటి కూడా మరి మమ్మల్ని జక్కా రాఘవరావు గారిని, హరిబాబు గారిని మమ్మల్ని మాతో ఒక 4 days మాతో టైం స్పెండ్ చేసి మరి అందరితో కలపటం, అందరికీ విషయం తెలియపరచడం మరి ఎంతో సహకరించారు. ఎవరి వరకు వాళ్ళు అద్భుతంగా గ్రేట్గా చేస్తున్నారు. వాళ్ళు జిల్లా ఇన్ఛార్జీలు వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి శివరామకృష్ణ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందలుగా ఒకసారి మన గురువు గారికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. సార్ ఎలా ఉన్నారు? మరి మరేం చేస్తున్నావు? నవ్వండి అబ్బా, నవ్వండి ఒకసారి, నవ్వండి అబ్బా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక నవ్వలు ఒరే చచ్చినాక నవ్వలేవురా, బిగేసుకొస్తుంటావు, ఇంకే నవ్వుతావు. కనుక ఈ దేహంలో శ్వాస ఉన్నప్పుడే ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలా. సారం చూసి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, చిరునవ్వుతూనే చక్కగా నవ్వుతూనే ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎండి గారికి, వచ్చిన మీ అందరికీ, మరి ఈ రోజున చక్కగా ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రామ్ని నడిపించిన మన మహేశ్వర్ కుమార్ మేడం గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. నా పేరు శివరామకృష్ణ, బాపట్ల జిల్లా చీరాల. ఫస్ట్ నేను సార్ ధ్యానం కొట్టుకొచ్చాడు పత్రి సారు, తర్వాత సేవకుడిని, తర్వాత బాలకృష్ణ సార్ ద్వారా సేతు కౌన్సిలర్ని, ఆ తర్వాత అంబాసిడర్ని, తర్వాత నేను చీరాల వెళ్ళేక ముందు మహేశ్వర్ మేడం గారు బాగా ర్యాలీ చేస్తారు అక్కడ చీరాల్లో. నేను వెళ్ళిన తర్వాత మండలాలు దాదాపు 20 మండలాలు పెట్టించాను. పెట్టిన చోట పెట్టకుండా ధ్యానం క్లాసులు. ఆ సందర్భంగా విని మన ఈతముకల హరిబాబు గారు నన్ను పిలిచి, సార్ మీరు ఉండాలి ఇన్ఛార్జ్ కానీ నన్ను నియమించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అట్లాగే సేవకుడు, సేతు వర్క్షాపు, కౌన్సిలర్ని, అంబాసిడర్ని, కానీ వీటికన్నా ఈ పదవి చాలా విలువైనది. ఏది? జిల్లా ఇన్ఛార్జి. ఇందులో ఏమవుతుంది? మన పెద్దవారంతా మన దగ్గరకు వస్తారు, మేము వచ్చామంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు ఏ పని చెప్పినా చెయ్యాలి. ఎనర్జీ రేజ్ అవుద్ది, మనకి ఎనర్జీ రేజ్ అవుద్ది. వాళ్ళతో తిరుగుతుంటే ఎన్నో విషయాలు
మన జక్కారావు గారు కారులో వెళ్తుంటే ఆయన ఎన్నో చెప్పాడు. లాస్ట్ టైము హరిబాబు గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన జాంబవంతుడు, పట్టిని పట్టకుండా నడుస్తూనే ఉంటాడు. పోయిన సంవత్సరము తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మా తరఫున బాపట్ల జిల్లాలో 5 లక్షల వసూలు చేశాం. 200 పుస్తకాలు పంపించాము. అట్లాగే ఒక 11 గ్రామాలు మొత్తం జోలు పెట్టాం. ఆ పట్టిన వాటిల్లో కూడా మేడం గారు, అలివేలు గారు కూడా మేడం గారు ఉన్నారు. మళ్ళీ మనకి రీసెంట్గా అవకాశం కల్పించారు మన ఎండి గారు. బాగా పండు వెనిల మే నెల బట్టెట్ట లేదు, వెళ్ళిన చోటల్లా చక్కగా రమ్మంటున్నారు. దాదాపుగా ప్రకాశం ఉమ్మడి జిల్లాలో 45 గజాలు రాశారు. ఒక చోట అయితే మధ్యాహ్నం వెళ్ళాం భోంచేసి, మాటూరు బాలాజీ గారు సారు, హనుమంతరావు గారు, రాఘురావు సారు, హరిబాబు గారు. ఆ మేడం వచ్చి ఎప్పుడైనా వెళితే సార్ లేరండి, వచ్చిన తర్వాత చెబుతాను అంటది. సరే మేడం అన్న. ఆ రోజు ఏమైందో కానీ ఆమెకి రాసుకోండి సార్ ఒక అర్ధ గజానికి అంది. అబ్బా మంచి విషయమే. అయితే అదేమైందంటే కాసేపు ఒక క్షణము రామ్మోహన్ రావు గారు, అమ్మ ఒక్క ఛాయ్ ఇప్పిస్తామంటే అయ్యో మహాభాగ్యం సార్ అంది. ఈలో హనుమంతరావు గారు ఇయ్యమన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళింది ఛాయ్ పెట్టడానికి. వాళ్ళ ఆయన లేచి వచ్చాడు బయటికి. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ వచ్చారంటే, ఏంటి సార్ అంటే, అమ్మగారు అర్ధ గజం రాసింది. అర్ధ గజం ఏంటి, గజన రాసుకోండి అన్నాడు ఆయన. మా తరఫున గజం రాసుకోండి అన్నాడు. 1,50,000 ఇచ్చారు. మొన్న రీసెంట్గా పేమెంట్ అయింది సార్. అట్లాగే చీరాల ప్రసాల ప్రాంతాల్లో దాదాపు 20,000 10 పేమెంట్ అయిపోయింది. ఇంకా 10 ఇస్తున్నారు, 2-3 నెలల్లో ఇచ్చేస్తారు. అట్లాగే రేపొద్దు రాబోయే తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి బుక్స్ 200 ఉంటాయి మా పంచడానికి. అట్లా జోలు కూడా పడదామని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. అయ్యా నమస్తే సంగీత బాబు గారు. కనుక ఈ అవకాశం ఇచ్చిన నాకు, మీ అందరికీ థ్యాంక్ యూ. చిన్న విషయం, కొద్దిగా జోష్గా ఉందాం, ఒకసారి ఉందామా? ఓకే. లాస్ట్ మీటింగ్ పూరి నుంచి ఇప్పటి వరకు మనకి 41 మంది మరి అచీవర్ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. 41 మంది అచీవ్ అయ్యారు వాళ్ళ టార్గెట్ని. మరి కొంతమంది ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు వారికి అవార్డ్స్ ఇద్దాము. సంగీత్ బాబు గారు రండి. మేడం ఉన్నారు కదా, సుజాత మేడం. ఎన్ కుమారస్వామి గారు, పొన్నూరు. ఉన్నారండి కుమారస్వామి గారు. రండి మేడం, రండి. సుజాత మేడం రండి, మీరిద్దరు ఇవ్వండి సార్. మరి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. కుమారస్వామి గారు. వాణి చిత్రారెడ్డి, వాణి గారు లేరా? ఓకే. ముకుంద కుమార్ గారు, ఎం ముకుంద కుమార్ గారు, యానాం. ఓకే. రాణా గీతాలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు, మండపేట.
ఈస్ట్ గోదావరి. ఏంటి సార్ వెళ్ళిపోయారు మీరు? తెలుగు లిస్ట్ అని చదవండి మేడం. తెలుగు లిస్ట్ తెలుగులో ఉండేటండి సార్. అంటే వచ్చిన వాళ్ళవే కదా సార్, వచ్చిన వాళ్ళు ఇందులో ఐడెంటిఫై చేశారు. అన్నీ చదవండి. ఇద్దరు కలిసి మళ్ళీ టార్గెట్ రీచ్ అయ్యారు. ఇద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎన్ గీతా భవానీ గారు గోదావరి కని, రాధా గారు గుంటూరు, ఎం నాగరాజు గారు విజయవాడ, ఎన్ కుమారస్వామి గారు గుంటూరు, జయలక్ష్మి గారు ఆదోని, ఓకే, కవిత గారు గుడివాడ, చెంచయ్య గారు ముంబై, విద్యాసాగర్ రెడ్డి గారు బెంగళూరు, సిహెచ్ వాణి గారు తీసుకున్నారు, రాలేదు కదా వాణి గారు, డి ప్రకాష్ రావు గారు జంగారెడ్డిగూడెం, సురేష్ కుమార్ గారు ఖమ్మం, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ మేడం. సురేఖ గారు హైదరాబాద్, సోమ శారద గారు ఆర్మూరు. శారద గారు ఉన్నారా? శ్యామల గారు హైదరాబాద్, దుర్గా లలితాదేవి గారు ఈస్ట్ గోదావరి, గీతాలక్ష్మి గారు ఈస్ట్ గోదావరి, రత్నకుమారి గారు బయ్యారం, మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఝాన్సీ లక్ష్మి గారు ఈస్ట్ గోదావరి, శ్యామల గారు కడప, గీతాలక్ష్మి గారు ఈస్ట్ గోదావరి. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. వెంకట రమాదేవి గారు తాడేపల్లిగూడెం, ఆర్ పరమేశ్వర్ గారు హనుమకొండ, సి శారదాదేవి గారు గుంటూరు, ఏ రాజ్యలక్ష్మి గారు రాలేదు, ధర్మపురి రోజా గారు హైదరాబాద్, కృష్ణలత గారు కాకినాడ, తిరుపతి రెడ్డి గారు రాలేదు, మహాలక్ష్మి గారు హైదరాబాద్, అమరేంద్ర రెడ్డి గారు, మరి మాధవి మేడం ఇద్దరు రావాలి, ఇద్దరు కూడా హెచ్ఓర్ అవార్డ్స్ అందుకుంటున్నారు. వస్తున్నారా?
మరి దేశరెడ్డి గారు, అరుణ మేడం రావాలి. సార్ రావాలి మీరు కూడా. మరి బండి శ్రీనివాసరావు గారు, హనుమంతరావు గారు రావాలి స్టేజ్ మీదకి. స్వరాజ్యలక్ష్మి గారు ఖమ్మం. స్వరాజ్యలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మేడం లాస్ట్ మీటింగ్కే వచ్చారు కొత్తగా, మరి అప్పుడే అచీవర్ అవార్డు అందుకుంటున్నారు. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్. సుధాదేవి గారు పాల్వంచ. సార్ ఉన్నట్టున్నారుగా, రండి సార్. సిహెచ్ సిహెచ్ వాణి గారు హైదరాబాద్. వాణిశ్రీ గారు విజయవాడ. మరి సార్ కూడా రావాలి. శ్రీహరి బాబు గారు తాడేపల్లిగూడెం. శ్రీహరి బాబు గారు తాడేపల్లిగూడెం. రామసుబ్బమ్మ గారు అనంతపురం. పద్మజ గారు తాడేపల్లిగూడెం. ఓకే ఓకే, పద్మజ గారి తరపున మరి సునీత మేడం తీసుకుంటున్నారు అవార్డు. మదన గారు పుత్తూరు. మరి మదన్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. శారద గారు ఆర్మూర్. రండి.
శారద గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మేడం స్టార్టింగ్ నుంచి కూడా అంబాసిడర్గా ఉండి సేవలు అందిస్తున్నారు. అయిపోయింది. బి శ్రీనివాసరావు గారు, హైదరాబాద్. వచ్చారా సార్? శ్రీనివాసరావు గారు. ఓకే మాస్టర్స్, మరి చాలా తక్కువ మంది వచ్చారు. అవార్డ్స్ మరి అంటే అచీవ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది రావటం జరిగింది. మరి ఆ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి నెక్స్ట్ మనం గణేష్ గారు మ్యూజిక్తో మరి అద్భుతంగా మెడిటేషన్ చేసుకుందాం. రాని వాళ్ళకి మరి రేపు మార్నింగ్ అంటే వచ్చి బయటకు వెళ్ళిన వాళ్ళకి రేపు మార్నింగ్ అవార్డు తీసుకోవాలి. గణేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్స్, ప్రతి బుధవారం మెడిటేషన్ జరుగుతుంది అంబాసిడర్ గ్రూప్లో 8:30 to 10. మరి చక్కగా గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్కి అటెండ్ అవ్వాలి. గారు యానాం నుంచి మరి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం అందరం. మరి బండి శ్రీనివాసరావు గారు దీని గురించి చెప్తే బాగుంటుంది. ఓకే మాస్టర్స్, ఎలా ఉంది ధ్యానం? ఒకసారి గణేష్ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతంగా సంగీతనాద ధ్యానంతో మనల్ని వాళ్ళలాడిచ్చారు. మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధి మధురైలో అద్భుతంగా మనం 3 రోజుల అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు, వాళ్ళ ఎనర్జీనంతా ఈరోజు మనం కళ్ళకు కట్టినట్టు చూడగలిగాం. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మధురైలోనే మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి విజయ శంఖారవం పూరించాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు జరగబోతుంది. ఇందుకు 2 తెలుగు రాష్ట్రాలు మరి అద్భుతంగా పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గత సంవత్సరం ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడికి రావటం, ఆ అద్భుతమైన ఆ యజ్ఞంలో పాల్గొనడం, నిజంగా ఈరోజు ప్రపంచ యుద్ధం రాకుండా ఆగింది అంటే మనం పిఎంసి చేసిన ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞ ప్రకంపనలే కారణమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన పేరే టైటిలే పెట్టాం, ప్రపంచ శాంతి కోసం అని. నిజంగా ఆ కలియుగ వైకుంఠుడి సన్నిధిలో మనం అద్భుతంగా ధ్యానం చేశాం. అక్కడ ఉన్న ఆ మాత్యం ఏంటంటే, ఇంతకుముందు సార్ అక్కడ ధ్యాన యజ్ఞం జరిపినప్పుడు
సుబ్బారావు గారు, ఉనికిల్ సుబ్బారావు గారు అక్కడ వచ్చి కూర్చొని 7 రోజుల పాటు అలా ఉండిపోయారు. ఎవరో లేకపోతే మొదటి రోజు సార్ అన్నారు, లేపద్దు, అతను సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. 7 రోజుల తర్వాత సార్ అలా చేయి పెట్టంగానే ఆయన లేచాడు. ఇది ఎంత అద్భుతం అండి! సాక్షాత్తు వెంకటేశ్వరుడు, ధ్యానం ఎక్కడుంటే వెంకటేశ్వరుడు అక్కడ ఉంటాడు. అటువంటి కలియుగ వైకుంఠంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా అద్భుతం. కనుక మరి ఇక్కడి నుంచే విజయశంకరావం పూరించాం కాబట్టి మధుర మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో మనమంతా కూడా మరి ఈ యజ్ఞానికి సమాయత్తం అవుదాం. అందులో భాగంగా మరి మనకి ఎందుకంటే పత్రిసారు ధ్యాన మహాయాగానికి ఇంతకుముందు చక్రాలు జరిగాయి కదా, 2 నెలల ముందే హైదరాబాదు నారాయణగూడలో ఆయన ఆ బుక్స్ పాంప్లెట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. నేను ఎన్నోసార్లు ఆ మీటింగ్లకు హాజరయ్యాను. నిజంగా సారుకి తెలుసు ఈ ధ్యాన మహాయజ్ఞం అందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలని సారు కోరిక. ఎవరో వచ్చి నేను ఈ 4 కోట్లు అవుతుందా నేను చేసేస్తానన్నా కూడా సారు ఒప్పుకోలేదు. వెలగపూడి లక్ష్మణరావు గారు విజయవాడ అమరావతి ధ్యాన మహాయజ్ఞం 4 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషను, నేను చేసేస్తాను సార్ అన్నా కూడా సార్ ఒప్పుకోలా. అందరి దగ్గర నుంచి రూపాయి అయినా సరే కలెక్ట్ చేసి ఇందులో పడాలి, అందరి కర్మలో దగ్ధం అవ్వాలి అన్నారు పత్రిజీ గారు. ఫండ్స్ కలెక్ట్ చేయండి, అందరూ ఇందులో భాగస్వాములు, ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళు ఇందులో భాగస్వాములు అయితే వాళ్ళకి ధ్యానం అందుతుంది, వాళ్ళు శాకాహారులు అవుతారు, వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి అని సార్ పిలిపించారు. సరే అని ఆయన మాత్రం ఏర్పాట్లు చూసుకుంటుంటే మొత్తం ఫండింగు 2,40,00,000 చిట్ట చివరికి యాగం పూర్తయ్యేటప్పటికి యజ్ఞం చక్రం పూర్తయ్యేటప్పటికి 2,40,00,000 వచ్చింది. 1,60,00,000 ఆయన సొంత సొమ్ము అందులో పడింది. ఆయనే ఒక మీటింగ్లో చెప్పారు, నా క్లాస్ జరుగుతుంటే ఒక చోట ఆయన వచ్చారు. ఏం చెప్పారంటే, సారు నేను పెడతానన్న 4 కోట్లు ఒప్పుకోలేదు, 2,40,00,000 మనకి డొనేషన్స్ రూపంలో వచ్చినాయి, పుస్తకాల రూపంలో వచ్చినాయి, మిగతా 1,60,00,000 నేను ఆ సంవత్సరం పెడితే నాకు ఒక టెండర్లో 16 కోట్లు లాభం వచ్చింది అని చెప్పారు. 16 కోట్లు ఆయన కాంట్రాక్ట్స్ చేస్తుంటారు, క్లాస్ 1 కాంట్రాక్టర్. ఒక వర్క్లోనే 16 కోట్ల లాభం వచ్చింది. దట్ ఈజ్ పత్రిజీ. కనుక మనమంతా కూడా మన కోసం మనం అడుక్కుంటే దరిద్రులం, పరుల కోసం అడిగేవాడే పరమాత్ముడు అన్నారు పత్రిజీ. అడగనిది అమ్మైనా పెట్టదు. మన కోసం అడుక్కోవట్లేదు, అడగము. లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, ఎంతోమందిని ఇందులో భాగస్వాములు చేయటం కోసం మనం వచ్చాం. భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళు ఆషమాషి కాదండి. మనం ఇంకొకరిని అడుగుతున్నాము అంటే మన అహాన్ని తగ్గించుకొని అడుగుతున్నాం. ఇంకొకరిని అడిగితేనే మన అహం పోతుంది. నేను అడగను అంటే వాళ్ళకి ఎన్నో జన్మలు పడతాయి ఆ అహం పోవటానికి. కనుక మరి ఇట్లాంటి చక్రాలకు యాగాలకి మేము జోలీలు పడుతూ వచ్చాం. పత్రిజీ గారు పిలిపించారు ఏనాడో 12-14 ఏళ్ల క్రితమే. ఆ రోజు నుంచే మేము కర్తాల కానించి అంతకుముందు చక్రానికి కూడా మేము జోలీలు పట్టడం జరిగింది. మరి ఎంతోమంది ప్రొద్దుటూరులో చేస్తే ఒకసారి 200 మంది జోలు పడితే ₹1,00,000 వచ్చేసిందండి. 2 గంటల్లో ₹1,00,000 ప్రజలందరూ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అడగటమే మనం. కనుక అడిగేవాడే పరమాత్ముడు. అన్నదానం కోసం అడిగేవాడే జన్మ జన్మల పుణ్యఫలం. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము అన్నారు పత్రిజీ. కనుక మరి ఇంత గొప్ప పుణ్యకార్యంలో ఇక్కడికి వచ్చిన అంబాసిడర్స్ది మెయిన్ పాత్ర అండి. ఇక్కడ వచ్చిన అంబాసిడర్స్ సామాన్యులు కారు. ఇందాక వాళ్ళందరి ఆ వాక్కులు వింటుంటే శక్తి అంతా ఇక్కడే ఉంది. పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న శక్తి అంతా
అంబాసిడర్స్ రూపంలో ఉంది అనిపించింది నాకు పిఎంసిలో. చాలా చాలా ఆనందం. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కనుక ఇక్కడికి వచ్చిన అంబాసిడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పుస్తకాలు 1, 2 కాదండి, ఒక 5 పుస్తకాలు, ఒక అంబాసిడర్ ఒక 5 పుస్తకాలు, డిస్టిక్ ఇన్ఛార్జీలు ఒక 10 పుస్తకాలు. ప్రస్తుతానికి మనకి ఇంకా 70 రోజులు టైం ఉంది. ఆల్రెడీ ఒక ఆయన అప్పుడే నాయుడు గారు ఉన్నారా ఇక్కడ, నాయుడు గారు, బత్తలపల్లి నాయుడు గారు, సార్ మీరు వస్తే 32 మండలాలు ఉన్నాయి, జోలి పడదాం, నేను అందరినీ సిద్ధం చేస్తాను అంటే డేట్ ఇచ్చేసాను. అప్పుడే డేట్ ఇచ్చేసాను. 22, 23 నుంచి 5 రోజులు అక్కడ జోలి పడుతున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జోలి పడతాము. ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేద్దాము. అలాగే మీ ఊళ్ళల్లో ఎవరైనా సరే రెడీగా ఉండి మరి చేద్దామంటే మనం జోలికి కూడా అందరూ చాలామంది ఖమ్మంలో నుంచి కూడా సార్ మీరు వస్తే జోలి పడదాం అని చాలామంది అంటున్నారు. మరి చేద్దాం, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కనుక మరి ఇప్పుడు బుక్స్ ఎవరైతే 1 అరా తీసుకున్నారో అట్లా కాదు, మనకి ఏంటంటే ఒక 5 పుస్తకాలు 20 మేడం, లీవ్స్ 20, ఒక 100, మనకి 70 రోజుల టైం ఉంది. మళ్ళీ మనకి సెంటర్స్కి వస్తుంటాయి కాబట్టి ప్రస్తుతం మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఎవరి కర్మ ఏంటో తెలియదు, మనకి ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలియదు. మేము విజయవాడలో జోలీలు పడుతుంటే ఒక అతను రామర్పాటు రాజు గారు ఒక అతను లాగి పిలిచి అరే అన్నదానంకి జోల్లో వేయి అన్నాడు. వాడు తిట్టుకుంటూ 100 రూపాయలు తీసి వేసాడు. నెక్స్ట్ ఇయర్ జోలు పట్టినప్పుడు అతను కూడా వచ్చి మాతో జోలు పట్టాడు. ఏంటయ్యా పోయిన సంవత్సరం తిట్టుకుంటూ వేసావు కదా, ఏంటంటే అతనికి బ్లడ్ క్యాన్సర్ అండి. రామర్పాడు రాజు గారు పక్కనే పిరమిడ్ ఉన్నా కూడా 3-4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు కానీ రోగం తగ్గల. ఎప్పుడైతే ఈయనకి ఈ అన్నదానానికి అతను ఇచ్చాడో అతనికి ధ్యానం చేయాలనే కుతూహలం మొదలైంది. ఇక నిద్రపోయినా కూడా నిద్ర పట్టకుండా పో పిరమిడ్లో ధ్యానం చేయని సందేశం వస్తుంది ఇన్నర్లో నుంచి. వచ్చి రాజుగారు తిడతారని కనపడకుండా వెళ్ళి పైకి వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. 3 నెలల్లో బ్లడ్ క్యాన్సర్ నుంచి బయటపడిపోయాడు. చూసారా ఎంత పెద్ద కర్మ దగ్ధమైపోయిందో. అతనికి ఆ జోలిలో ఆ 100 రూపాయలు వేయటం ద్వారా అతను కర్మ నుంచి బయటపడిపోయాడు. ఇటువంటి ఎన్నో ఉన్నాయండి. మన ద్వారా లోక కళ్యాణం జరిగే, మనం వేసే ప్రతి అడుగు లోక కళ్యాణం కోసమే, మనం ఆలోచించే ప్రతి ఆలోచన లోక కళ్యాణం కోసమే. మన కోసం అనుకుంటే మనం మానవులం, పరుల కోసం మనం చేస్తున్నామంటే మాధవులం. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం ఉద్యుక్తులు అవుదాం. ఈ మహాయజ్ఞంలో మొట్టమొదటిగా మనం ఇక్కడి నుంచి అమ్మవారి ఆశీస్సులతో బయలుదేరుతున్నాం కాబట్టి విజయీ భవ, మనకి విజయం ప్రాప్తిస్తుంది, అందులో సందేహం లేదు. అక్కడ రాములు గారు ఉన్నారు, 5 బుక్స్ ప్రతి ఒక్కళ్ళు అంబాసిడరు వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు ఒక 5 బుక్స్ తీసుకోండి. అలాగే డిస్టిక్ ఇన్ఛార్జీలు ఒక 10 పుస్తకాలు, ఇంకా కావాలన్నా పంపిస్తుంటాం, అవి కూడా సరిపోవు. మీ దగ్గర వింటేనే అడగడానికి ఉంటుంది, మీరు నామోషిగా ఫీల్ అవ్వద్దు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. మరి బరువు అనుకోమాకండి, ఎందుకంటే ఎదుటి వాళ్ళ కర్మలు తీస్తే ఒక గొప్ప ఆయుధం మనకి. ఆ పుస్తకం అంటే ఒక గొప్ప ఆయుధం. కనుక ఏదో బరువు, మేము అసలే సామాన్లతో వచ్చాము, ప్రయాణం చేస్తుంటాం, ఈ పుస్తకాలు బరువు అని ఎవరో అనుకోమాకండి. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం జరిగే గొప్ప యజ్ఞం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పుస్తకాలు ఒక్కొక్క అంబాసిడర్స్ 5 పుస్తకాలు తీసుకోండి. అలాగే డిస్టిక్ ఇన్ఛార్జ్ 10 పుస్తకాలు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. భోజనాలు చేసిన తర్వాత ఇలా ఇప్పుడు తీసుకుంటే తీసేసుకోండి, సార్ కూడా ఉన్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్రెండ్స్, మరి మధు గారు చాలా సీనియర్ మాస్టరు. మరి ఆయనకి ఏ పదవి లేదు. పిఎంసిలో మనం ఏ డిస్టిక్ ఇన్ఛార్జ్ అని పెట్టలేదు, ఏ వాలంటీర్ అని పెట్టలేదు, ఏమి పెట్టలేదు. కానీ తిరుపతి లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన యజ్ఞంలో చాలా అద్భుతంగా ఆయన అక్కడ ఆర్గనైజ్ చేశాడు. ఆయన ఉండేది తిరుపతి. మరి
సారు ఎక్స్పీరియన్స్ ఒకసారి విందాం మనం. నమస్తే అండి, నా పేరు మధు. నా తొలి గురువు పత్రి సార్. నన్ను మలిచిన మలి గురువు జక్కా రాఘవరావు గారు. 2007లో జక్కా రాఘవరావు గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వారితో పాటు వర్క్ చేయడమే నా యొక్క పని అయిపోయింది. సో జక్కా రాఘవరావు గారు ఏ పని చెప్తే ఆ పని చేసుకోపోవడమే నా పని. అలా చేసుకుంటూ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాము. పిఎంసికి ధ్యాన అనుభవాల కోసం స్టేట్ మొత్తం తిరిగాము. 30 years సీనియర్ మాస్టర్స్తో ఇంటర్వ్యూస్ కోసం తిరిగాము. తర్వాత పత్రిజీతో నా ప్రయాణము అనే ప్రోగ్రాం కోసం తిరిగాము. సో ఏ పని చేసినా వాటన్నిటికీ గ్రౌండ్ వర్క్ చేసేసి సార్కి అప్పగిచ్చేస్తే సార్ అక్కడి నుంచి అల్లుకొని వెళ్ళిపోతారు. సో అలా చేస్తూ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ చేయవలసి వచ్చింది. నేను 2020-22 వరకు విజయవాడలో ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు షిఫ్ట్ అయ్యాననేది లాస్ట్ ఇయర్ అర్థమైంది. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ మనం చేసినప్పుడు ఓవరాల్ గ్రౌండ్ వర్క్ రాఘవరావు సారు నాకు అప్పగించారు. రాఘవరావు సారు ఆ ప్రాజెక్ట్కి చైర్మన్, సంగీత్ బాబు గారు వైస్ చైర్మన్. ఇద్దరూ కలిసి టోటల్ గ్రౌండ్ వర్క్ని ఆర్గనైజ్ చేయమన్నారు. సో టోటల్ గ్రౌండ్ వర్క్ని 8 డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేశాను. స్టేజు, ఇన్సైడ్ ప్రాంగణం, అవుట్ సైడ్ ప్రాంగణం, కిచెను, డైనింగు, పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్గా 8 డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క హెడ్ని పెట్టి ఆ హెడ్కి టీమ్ని అరేంజ్ చేసి ఆ మొత్తం 8 డిపార్ట్మెంట్స్ని నేను ఆర్గనైజ్ చేస్తూ దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే రాఘవరావు సార్కి, బాలకృష్ణ గారికి చెప్పి దాన్ని అక్కడి వరకు అందించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అందుకొని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేసారు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఒకటే డిఫరెంట్ చేస్తున్నాము. ఏంటంటే పెయిడ్ అకామిడేషను లాస్ట్ ఇయరు మనము ఓవరాల్గా హోటల్స్ అన్నీ మనమే బుక్ చేసుకొని మన మెడిటేటర్స్కి మనం ఇచ్చాం. కానీ ఈ ఇయర్ అలా చేయట్లేదు. టోటల్ హోటల్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని అంటే ఒక్కొక్క హోటల్లో ఏ రూమ్స్ ఎంత రెంట్ ఉంటుంది ఆ రెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మన మెడిటేటర్స్కి ఇచ్చేస్తాము. సో వారే బుక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అదొకటే డిఫరెన్సు. మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ మనం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటున్నాం. ఫైన్ ట్యూనింగ్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడం వల్ల ఆ ఫైన్ ట్యూనింగ్లో ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి అనేది ఈ ఇయర్ మనకి టైం కూడా ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ టైం తక్కువ ఉంది. మనకి టీటీడీ నుంచి పర్మిషన్స్ వచ్చి మనం వర్క్ స్టార్ట్ చేసే టయానికి 1 month టైం ఉంది లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ ఇప్పటికే పర్మిషన్ వచ్చేసింది, మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 2.5 months టైం ఉంది. సో మనము చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ పెయిడ్ అకామిడేషన్ మాత్రమే మనం డీటెయిల్స్ ఇస్తాము. మన ధ్యానులు ఆ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళే బుక్ చేసుకోవాలి. ఎన్ని రోజులు కావాలి, ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళే బుక్ చేసుకొని వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. ఒక ఓన్లీ పెయిడ్ అకామిడేషన్ మాత్రమే అది. ఫ్రీ అకామిడేషన్ని ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాంగణాలని మనం తీసుకొని ఆ సౌకర్యాలను మనం అందజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ చివర ఒక 4 లైన్లు ఇటు వచ్చేయండి. ఇటు ఆ లాస్ట్ ఒక 4 లైన్లు లేచి ఇటు ఇక్కడ కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఇటు పక్క ఖాళీ ఉన్నాయి, ఇటు రండి. అంత దూరం ఉంటే మాకు అందడం లేదు. ఎప్పుడైనా కుర్చీలు కూడా కొన్ని వేసుకోవచ్చు. ఇక్కడ దగ్గర ఇటంతా ఖాళీగానే ఉంది. 2-3 కుర్చీలు కూడా వేసుకోండి ఇక్కడ. ఓకే సార్, గట్టిగా క్లాస్ చేసుకుందాం.
ఇదిగో సత్యనారాయణ గారు అవి పంచమాకండి ఇప్పుడు కూర్చోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వర్క్ చేయడానికి మనకి ఏ పదవి అవసరంలా, గుర్తుంచుకోండి. వర్క్ చేయడానికి ఏ పదవి అవసరం లేదు. ఈ పదవి అనేది ఈ ఫిజికల్ బాడీకి ఇచ్చేది మనం, కానీ ఆ వర్క్ అనేది మనం ఆత్మకి ఇస్తున్నాం. గుర్తుంచుకోండి, ఈ స్పిరిచువల్ వర్క్ అనేది దేనికి ఇస్తున్నామంటే సోల్కి ఫుడ్ ఇస్తున్నాం మనం. అర్థమైందా? సో జస్ట్ చెప్పుకోవటానికే మనకి ఈ పదవులు అంతే, కానీ మనం చేసే వర్క్ వల్ల పొందే ఆనందం ఉంది సరే, అది సోలుకి ఆహారం అది. ఓకే, సో ఎప్పుడు కూడా ఆ సోలుకి ఆహారం మనం ఇవ్వాలి ఈ మార్గంలో మనం ఉన్నందుకు. ఓకే, మనం పొందిన జ్ఞానం దాని రిజల్ట్ ఏంటి అంటే మనం చేసే వర్క్. నువ్వు ఎంత జ్ఞానవంతుడివో అంత వర్క్ చేస్తూ ఉంటావు. అంటే వర్క్ చేయడం అంటే ఏంటి? అవతల వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం సహకరించడం, వేరే వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించడం. నీకున్న జ్ఞానం బట్టి నువ్వు సహకరిస్తూ ఉంటావు. ఒకసారి పత్రికారు ఏం చెప్పారంటే, మనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నాడో మనకి చెప్పొచ్చు, కానీ మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నాడో మనం చెప్పలేం. కానీ వాళ్ళు చేసే వర్క్ను బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చెప్పొచ్చు అన్నాడు సార్. వాళ్ళు చేసే వర్క్ను బట్టి. అట్లా మన జ్ఞానానికి కొలమానం ఏంటి అంటే మనం చేసే వర్కే. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ధ్యానం చేస్తున్నావు కాదు, ఆచరణ. జ్ఞానం అంటే ఏంటి? ఆచరణలోకి రావాలి. నువ్వు నేర్చుకున్నది ఆచరణలోకి రావాలి. ఓకే, ఇప్పుడు మనకి పిఎంసిలో మీరందరూ కూడా అంబాసిడర్స్గా ఉన్నారు. అంబాసిడర్స్ అంటే ఏంటి? ఇటు పిఎంసికి అటు పబ్లిక్కి వారధి లాంటి వాళ్ళు. సింపుల్గా చెప్పాలి అంటే పిఎంసికి పబ్లిక్కి వారధి లాంటి వాళ్ళు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ పిఎంసికి మీరు ఇవ్వాలి, అక్కడ ఏం జరుగుతుంది అనేది. అట్లాగే పిఎంసి పబ్లిక్ ఏం చేస్తుంది అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పేటట్టు అవగాహన పెంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తాం. మనం ఎంజాయ్మెంట్ చక్కగా చేస్తూ ఉంటాము, చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాము. అక్కడ మన పని మనం చేస్తూ ఉండాలి. ఒక బ్రిడ్జిని మనం ఫామ్ చేయాలి. ఓకే, దగ్గరగా వచ్చిన వాళ్ళకే విషయాలు తెలుస్తూ ఉంటాయి, దూరంగా ఉన్న వాళ్ళకి రకరకాల అపోహల్లో ఉంటారు. దాన్ని మనం అది ఫిల్ చేయాలి. ఓకే, మీలో ఎంతమంది రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు 5-6 ఉన్నారు. యాక్చువల్గా రాయలసీమ నుంచి అంబాసిడర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఆ పిఎంసితో వాళ్ళ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంది అనుకుంటూ ఉండేవాడిని నేను. మొన్న రీసెంట్గా ఈ ల్యాండ్ విషయంలో నేను రాయలసీమ తిరిగా, పర్టికులర్గా కడప, కర్నూలు, మరి అనంతపురం, చిత్తూరు కొంత ఈ రాయలసీమ ఏరియా తిరిగా. నేను తిరిగినప్పుడు ఎంత బాగా వాళ్ళు స్పందించారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ 90స్లో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని కలవడం జరిగింది. నేనేమనుకునేవాడిని అంటే పిఎంసితో వాళ్ళు సరైన కనెక్షన్ లేదేమో అనుకునేవాడిని. కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ స్పందించిన తీరు చూస్తే నాకేమనిపించిందంటే ఈ మూమెంట్ మేము మొదలుపెట్టాము, పిఎంసి ముందుకు తీసుకెళ్తాంది అని ఒక హ్యాపీనెస్ వాళ్ళలో ఉందనిపించింది నాకు. ఓకే, అంత అద్భుతంగా స్పందించారు.
ఈ ఈ ల్యాండ్ విషయంలో ఎట్లా ఉంది అంటే పత్రికారు మాస్టర్సు వాళ్ళు నడిపిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు, వచ్చేవాళ్ళు ఎదురొచ్చి మన సామాన్ తీసుకెళ్ళి లోపల తీసుకెళ్తారు, ఎదురొచ్చి, అంతే కదా. సేమ్ అదేవిధంగా ఏ ఊరు వెళ్ళినా కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ పని భుజాన వేసుకుని, సింపుల్గా ఆ పని వాళ్ళు భుజాన వేసుకుని పనిచేశారు. మేము జస్ట్ ఒక రిప్రజెంటేటివ్గా పిఎంసి తరపు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తాం మాత్రం చేసాం. మొత్తం వర్క్ అంతా కూడా వాళ్ళే చేశారు. ఎవరెవరో వచ్చేసేవాళ్ళు, మనకి ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, సినిమా తెర మీదకి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ పని చేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అద్భుతంగా వర్క్ జరిగింది. జస్ట్ ఊరిని వాళ్ళు కలుద్దామని జస్ట్ నాయుడుపేట రాఘవేందర్ నాకు బాగా క్లోజ్ అతను, జస్ట్ అతను కలిసి ఇన్ఫర్మేషన్ చెబుదాము, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేద్దాము అని అతని దగ్గరికి వెళ్ళా. అప్పటికప్పుడు ఒక 6 వితిన్ 2 అవర్స్లో 6 అంబాసిడర్ అన్న ల్యాండ్కి కమిట్మెంట్ ఇచ్చారు. ఒక 2 అవర్స్లోనే జస్ట్ అతనితో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేద్దాము అని వెళ్ళాను అనమాట. అట్లా మరి ఎవరు మన ప్రసాద్, మన కర్నూలు ప్రసాద్ ఒక 3 days ఉంటాడేమో అనుకున్నా. 10 రోజులు ఉన్నాడు కర్నూలు ప్రసాద్ మాతో పాటు. నెల్లూరు, మా అనంతపురం ఇవన్నీ మాతో పాటు తిరిగి అతను ఎప్పుడు కూడా మనకి ఇక్కడికి వచ్చాడు, ఎప్పుడు రాలే. అంబాసిడర్స్ మీటింగ్ కూడా ఎప్పుడు రాలేదు. అతను అన్నీ వర్క్ చేస్తూ ఉంటాడు. 10 రోజులు ఉండి హార్ట్ఫుల్గా చెప్పాడు, మనం దీన్ని సపోర్ట్ చేయాలి. రావడం ఒక ఎత్తు అయితే అతను హార్ట్ఫుల్గా అందరికీ చెప్పాడు అక్కడ. అట్లాగే మరి సృజనా మేడము, ప్రొద్దుటూరులో సృజనా మేడము మరి చాలా గట్టిగా నిలబడి మేడము అందరి దగ్గరికి తీసుకెళ్ళి అందరితో చెప్పి కట్టించడం చేశారు. అంటే నేను తిరిగిన ఏరియాలో కొన్ని పేర్లే, మరి ఎక్కడికక్కడ ఇప్పుడు నాకు తెలిసి విజయవాడ వాణి మేడం చాలా బాగా చేశారు. ఎవరో మన చీరాల శివరామకృష్ణ గారు మరి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అద్భుతంగా వర్క్ చేశారు. ఇక్కడ నాకు వచ్చిన మెసేజెస్ కూడా ఒక మేడం ఏం చెప్పారంటే, ఈ విషయం చెప్తే పిఎంసి భూమి మీద కాలు పెడతాందన్నమాట అని మాట్లాడింది ఆవిడ. పిఎంసి భూమి మీద కాలు పెడతాందన్నమాట అని మాట్లాడింది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు కర్ణాటక నుంచి. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, బాలకృష్ణాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక గొప్ప పని చేసేటప్పుడు నెగటివ్ ఎనర్జీ కూడా పనిచేస్తూ ఉంటుంది, అవేరుగా ఉండమనండి, నిలబడమనండి అని చెప్పి పని అవుతుంది అని చెప్పారు. ఇది నువ్వు బాలకృష్ణతో చెప్పు అని చెప్పాడు ఆయనకి. ఆయన నాతో చెప్పలేదు. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటే మళ్ళీ సార్ కనబడ్డారంట. నేను చెప్పిన పని ఏం చేశావు, చెప్పావని అడిగాడంట ఆయనకి. మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ వాళ్ళ అమ్మాయితో ఫోన్ చేయించాడు, మా నాన్నగారితో మాట్లాడండి అని. అప్పుడు ఫోన్ చేస్తే సార్ ఈ విధంగా చెప్పారు అని చెప్తున్నాడు అనమాట. అంటే మాస్టర్స్ మన ఎంత క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు, అంటే వర్క్ని ఎంత క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. మనం వెళ్ళేపాటికి అక్కడ ఎవరినో ఒకరు రెడీగా ఉంచుతున్నారు. వాళ్ళే మనం తీసుకెళ్ళి మొత్తం అందరినీ పరిచయం చేయడం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకో 4 పేర్లు చెప్పి వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ధర్మవరంలో అంతే. ధర్మవరంలో మరి గోపాల్ రెడ్డి గారు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఒక అని చెప్పేస్తే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే వాళ్ళు ఏం చేశారు, సార్ మేము నందవరానికి ఇద్దాం అనుకున్నాము, ఒక 30-40 లక్షలకి అక్కడ దేనికి ఇవ్వద్దు అనుకున్నాం, వెంకటరెడ్డి గారని దేనికి ఇవ్వద్దు అనుకున్నాం అన్నాడు ఆయన. అని ఒక హాఫ్ అన్ అవర్ మా ఆయనతో స్పెండ్ చేసి విషయం చెప్పిన తర్వాత వాళ్ళు ఇవ్వడం కాకుండా వాళ్ళు 4 దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లారు. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే వచ్చి వాళ్ళే మాట్లాడి ఒక 2 days వాళ్ళ ఇంట్లోనే అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి 4 దగ్గరుండి అందరి దగ్గరికి తీసుకెళ్ళి కట్టించారు. అంటే ఎవరు ఎట్లా కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారు మనం చెప్పలేము. జస్ట్
ఇంకొక మెసేజ్ ఇచ్చాడు సార్. ఏం చెప్పాడు? మీరు సాగిపోతూ ఉండండి అని చెప్పాడు. మీరు వెళ్తూ ఉండండి, మీరు అంటే మీరు ఎక్కడ ఆగొద్దు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. అట్లాగే వెళ్ళే కొలది ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు ఆ వర్క్ అంతా కూడా. సో ఇదంతా కూడా ఒకటేంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, వెన్ ద షూ ఫిట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, నీ కాలుకి షూ సరిపోతే షూని మర్చిపోతావు, కాలుని మర్చిపోతావు. నీ పొట్టకి బెల్ట్ సరిపోతే పొట్టని మర్చిపోతావు, బెల్ట్ని మర్చిపోతావు. అట్లాగే నువ్వు చేసే పని నీకు సరిపోతే పనిని మర్చిపోతావు అంటాడు. అంటే మనం చేసే పని ఎట్లా ఉండాలంటే దాన్ని మర్చిపోయేటట్టు ఉండాలి. ఒక 10 మందిని అడుగుతూ ఇది కరెక్టేనా, ఇది రైటా, ఇది కరెక్టేనా అని అడుగుతున్నావంటే అది ఇంకా రెడీ అవ్వలేదు ఆ వర్క్ ఆ టైంకి. నువ్వు ఎప్పుడైతే క్యాజువల్గా చేసుకెళ్ళిపోతున్నావు అంటే అది నీకు సూట్ అయ్యింది. అట్లా ఈ ల్యాండ్ విషయంలో అంత క్యాజువల్గా ఎఫర్ట్లెస్గా వర్క్ జరుగుతుంది. ఎంతోమంది సీనియర్ మాస్టర్లని కలవడం అంటే పత్రికారు అంటే వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే సృష్టించినటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం. నాకు ఇట్లాంటి పనులప్పుడే పబ్లిక్లోకి వెళ్తూ ఉంటాను నేను, అప్పుడే ఎంజాయ్ చేస్తూ ఉంటా. వాళ్ళ కమిట్మెంటు ఒక చోట అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్కనే కూర్చున్నారు. చెప్తా అంటే అలా మిస్సెస్ చెబుతుంది, మా ఆయన ఇచ్చేస్తారండి ఒకటి రాసుకోండి అంటుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నాకు కూడా తెలియదు. నాకు పెద్దయ్య గారని రాయలసీమలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళ పిఎంసీ కార్డు దేనికి ఇస్తాం సార్ అని వాళ్ళ ఆ తపన అనమాట, ఆ ప్యూరిటీ, ఆ కమిట్మెంట్ అనమాట. నేను ఒక 10 days కంటిన్యూగా 15 రోజులు తిరిగాం, నేను బండి శ్రీనివాస్ గారు. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. ఆ మాస్టర్స్ని కలవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ అనుభవాలు వినడం, ఇదంతా కూడా. సో ఫ్రెండ్స్, నేను క్లాసుల్లో చెప్పేవాడిని ఏమనంటే, ఏదన్నా ఫండ్ కావాలంటే ఒక మహేశ్వర మహాపిరమిడ్కి కానీ పిఎంసికి కానీ ఏదన్నా యజ్ఞానికి కానీ ఇవ్వమని క్లాసులో చెప్తాను. నేను మంచిది ఇవ్వమని చెప్తా. ఈ మధ్య నేను ఒక బుక్ చదివా, సమృద్ధి వసంతం అని టార్కమ్ సైడెన్ బుక్. సమృద్ధి వసంతం ఎవరన్నా చదివారా? మీలో ఎవరన్నా చదవలేదా? దాని మీద 2 వర్క్షాపులు కూడా చేసాం. నెల్లూరులో ఒకటి, మంచిర్యాలలో ఒకటి, ఇంకా 2-3 వర్క్షాపులు చేస్తాం. ఆ బుక్ చాలా చిన్న బుక్కే. ఆ బుక్కు ఏం చెప్తున్నాడంటే, సంపదతో నువ్వు ఎట్లా ఆనందంగా జీవించాలనే విషయం చెప్పాడు. ఇప్పుడు దాకా మనం చేసిన వర్క్షాపులు ఎట్లా ఉన్నాయి, సంపదను ఎట్లా సృష్టించాలి, ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది వర్క్షాప్ చేసాం. కానీ దాంట్లో ఏం చెప్పాడంటే, సంపదతో ఎట్లా ఆనందంగా జీవించాలి. మనందరికి సంపద ఉంటుంది, కానీ ఆనందంగా జీవించడం వల్ల షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఒంటో షుగర్ ఉంటుంది, అవును కదా, మంచి అద్భుతమైన బిల్డింగ్ ఉంటుంది, రాత్రిపూట నిద్ర పట్టదు. అంటే ఆనందంగా జీవించలేకపోతున్నాం. సో దాన్ని ఎట్లా ఆనందంగా జీవించాలి, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగిస్తే నీ లైఫ్లో ఇంకా ఆనందంగా ఉంటావు, ఇంకా సంపదను అట్రాక్ట్ చేయగలుగుతావు అనేది చాలా అద్భుతంగా ఉంది ఆ బుక్ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ బుక్ నా చేతికి రావడానికి 20 సంవత్సరాలు పట్టిందా అని అనిపించింది నాకు. అంత బాగుంది. సో అది చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, నిజంగా నీకు అవతల వాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, నీ వాళ్ళు నువ్వు అనుకుంటే వాళ్ళని నువ్వు అడుగు, ఖర్చు పెట్టించు. వాళ్ళతో ఒక డొనేషన్ అవ్వచ్చు, ఒక స్పిరిచువల్ వర్క్ అవ్వచ్చు, దానికి నువ్వు వాళ్ళతో స్పెండ్ చేయించు. నిజంగా నీకు వాళ్ళ మీద ఇష్టం ఉంటే అదే నువ్వు వాళ్ళు చేసే మంచి. నువ్వు వాళ్ళని అడగలేకపోతున్నావు, అడగడం లేదు, వాళ్ళతో ఖర్చు పెట్టడం లేదంటే నువ్వు వాళ్ళ మీద ఆ ప్రేమ లేనట్టే అనేది నాకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత అప్పుడు నేను పర్సనల్గా చెప్పడం, మేడం ఇవ్వండి మీరు, ఎందుకంటే దానివల్ల జరిగే మంచి అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనే ఆ స్పష్టత ఆ పుస్తకం ద్వారా నాకు అందిందనమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎంసి డెవలప్మెంటే
మనందరి ఆకాంక్ష. మనం అందరం ఇక్కడికి వచ్చాము అంటే పేరుకి ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించినా లోపల ఇన్నర్గా మనందరికి ఉందేంటి, పిఎంసి బాగుండాలి, పిఎంసి ద్వారా కొన్ని లక్షల మందికి జ్ఞానం, పత్రికారి జ్ఞానం అందాలి అనేదే మన ఆకాంక్ష. ప్రతి ఒక్కళ్ళది ఆకాంక్ష అదే, వేరేం లేదు. చూడటానికి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఒక గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవ్వడం. నిన్న చెప్తున్నారు చాలామంది, రెండే పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు. కాదు, మీరు ఇక్కడికి రావడం వల్ల మీరు ఇచ్చిన కమిట్మెంటు ఇక్కడ అయిన ఖర్చు కన్నా ఎక్కువ. మీరు గమనించారో లేదో, అర్థమైందా? కొత్త వాళ్ళు ఎంతోమంది అంబాసిడర్స్గా అయ్యారు. ఓకే, మీ లోపల మోటివేషన్ వచ్చింది. నేను ఇచ్చేది 50,000 కాదు, ఇంకా ఇవ్వాలి, లేదు ఇంకా అంబాసిడర్స్ తీసుకురావాలి నేను. ఈ మోటివేషన్ అంతా కూడా ఈ గ్రూప్ కలవడం వల్ల వచ్చింది. నా ఉద్దేశం అయితే 3 కాదు, మేము పిఎంసి చేయగలిగితే 4 చేయాలి. అర్థమైందా? 3 కాదు, 4 చేయాలి. ఎందుకంటే ఈ గ్రూప్ కలవలేదనుకోండి, మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా చెయ్యాలని తప్పని ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అంబాసిడర్స్ యాడ్ చేయాలి అనే తప్పని మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు కూడా గ్రూప్ ఎనర్జీ అనేది చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. గ్రూప్ ఎనర్జీ అనేది అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. కలవడం అనేది ఎప్పుడూ కూడా ఇంపార్టెంటే, మనం కలవడం అనేది. ఓకే, సో మన ముందున్నటువంటి ప్రణాళిక ప్రజెంట్గా ఏంటంటే, ఫస్ట్ ల్యాండ్ ఉంది. ఓకే, 2 యజ్ఞం ఉంది. 3 అంబాసిడర్స్ కొత్త వాళ్ళని జాయిన్ చేయడం ఉంది. ఓకే, సో ల్యాండ్ గురించి మీలో చాలామంది ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో. ఇంకా ఎవరైనా కానీ ల్యాండ్కి నేను ఇవ్వాలి, స్పాన్సర్ చేయాలి. ఒక చోట ఏం జరిగింది అంటే, ఎవరిని కలిసినా కానీ నో చెప్పలా. ఒక ఊళ్ళో ఏం జరిగిందంటే, వాళ్ళు విన్నారు, ఒక 4 వచ్చారు, విన్నారు, కామ్గా ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నాం, ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని. అంటే ఒకటి, వాళ్ళకి పత్రికారన్నా ఇష్టం ఉంది, పిఎస్ఎం మూమెంట్ అంటే ఇష్టం ఉంది, ఇవ్వగలిగిన స్థితి ఉంది, ఇచ్చే మనస్తత్వం ఉంది, అయినా రెస్పాండ్ అవ్వలేదు. ఏంటని చెప్పి కూర్చుంటే ఏం కనబడుతుందంటే, వాళ్ళ కర్మలు వాళ్ళ మెళ్ళలో గుదిబండల్లా కనబడుతున్నాయి, ఇవ్వనవట్లేదు. అది కనబడుతుంది అనమాట. వాళ్ళందరినీ మళ్ళీ ధ్యానంలోకి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళే ఫోన్ చేసి, సార్ మేము కూడా ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది. అంటే ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, చాలామందికి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ కర్మ వాళ్ళని అలో చేయడం లేదు. సో మీరు అడగడం ద్వారా ఏం జరుగుతుంది, మీ ఎనర్జీ వాళ్ళకి యాడ్ అయ్యి ఇచ్చే విధంగా చేస్తుంది. అది గుర్తుంచుకోండి. మనం అడగడం ద్వారా మన ఎనర్జీ తనకు యాడ్ అయ్యి అడ్డుపడుతున్న ఆ కర్మను కొంచెం పక్క తొలగించి వాళ్ళు ఇచ్చే విధంగా చేస్తుంది అక్కడ. అందుకని చెప్పడము, అడగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీలో ఇప్పుడు ఎవరైనా కానీ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, ఇద్దాము అనుకున్న వాళ్ళు కానీ, లేదు ఇప్పించాలి, మీ పిల్లలతో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, ఇప్పించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయలేపండి. ఇగో సత్యనారాయణ గారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ తీసుకోండి, చేయెత్తినాను. సో ల్యాండ్ విషయంలో ఇవ్వాలి అనుకునేవాళ్ళు, ఇద్దామనుకునేవాళ్ళు కానీ, ఇప్పిద్దాము వేరే వాళ్ళతో చెప్పి, దాంట్లో మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత వాణి మేడం మీకు ఫాలోఅప్ చేస్తారు. ఒక 2-3 డేస్ తర్వాత ఫాలోఅప్ చేస్తారు. రాసి ఇవ్వండి. ఎప్పుడైనా కానీ మనం చేసే మంచి కర్మ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని చెయ్యెత్తమంటున్నాను అంటే, మీ మనసులో ఒక క్లారిటీ రావాలి. లేనప్పుడు ఏమవుతుంది,
ఆ కమిట్మెంట్ లేనప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంగానే అది డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కర్ణుడి స్టోరీ మీకు తెలుసు కదా. భోంచేస్తున్నాడు, కృష్ణుడు వచ్చి దానం అడుగుతాడు. ఏం చేస్తాడు? ఎడం చేత్తో ఇస్తున్నాడు. ఎడం చేత్తో ఎందుకు ఇస్తున్నావు అంటే, మరి నేను భోంచేసేలోపు నా మనసు మారిపోవచ్చు కదా. ఇట్లా ఓకే. సో అది మీ పేరు, ఫోన్ నెంబర్ రాసి సత్యనారాయణ గారికి ఇచ్చేసేయండి. ఓకే. పెన్నులు లేకపోతే పక్క వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇక్కడ మీ ఏరియాలో ఇక్కడ మనం 5 పాయింట్లు కన్సిడర్ చేయాలి. 1, మూమెంట్ అంటే తపన ఉండాలి వాళ్ళలో. 2, పత్రికారంటే ఇష్టం ఉండాలి. పిఎంసి అంటే ఇష్టం ఉండాలి. ఇవ్వగలిగిన స్థితి ఉండాలి. ఇచ్చే మనస్తత్వం ఉండాలి. ఈ 5 పాయింట్లు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని కనుక మీరు టచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు. లేని పక్షం మీరు ఒంటరిగా అడగలేనప్పుడు 2-3 గ్రూప్గా వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ మనకేముందంటే తిరుపతి యజ్ఞం ఉంది. తిరుపతిలో ఈ నెల ఆగస్టు 22 నుంచి 28 వరకు యజ్ఞం ఉంది. ఆ యజ్ఞాన్ని గట్టిగా క్లాప్స్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఎంతో వ్యతిరేకత మధ్యలో తిరుపతి యజ్ఞం చేశాం. తిరుపతి యజ్ఞం అప్పుడు నేను ఒకటే చెప్పా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటేనే సమృద్ధి, అబండెన్స్. వెంకటేశ్వర స్వామి అంటేనే అబండెన్స్. మీరు ప్రతి ఒక్కళ్ళు కనీసం ₹1 అయినా ఆ యజ్ఞానికి ఇవ్వండి. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ఎనర్జీతో, ఆ సమృద్ధి ఎనర్జీతో మీరందరూ కనెక్ట్ అవ్వాలి. సమృద్ధి ఎనర్జీతో మీరందరూ కనెక్ట్ అవ్వాలి అని చెప్పి నేను మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పర్సనల్గా ఎంతమందికి ఆ సమృద్ధిలో మార్పు వచ్చింది అనేది నేను ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. కానీ యజ్ఞాల విషయంలో వచ్చేవాటికి ఒక షిఫ్ట్ జరిగింది. మనం పిఎస్ఎం మూమెంట్లో తర్వాత జరిగిన ప్రతి యజ్ఞానికి 6 hours మెడిటేషన్ పెట్టారు ఎవరికి వాళ్ళు. ప్రతి వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్లస్ అయినాయి. ఎప్పుడు తగ్గేది అన్ని చోట్ల, కడతాలు అవ్వచ్చు, మన జీతవనం అవ్వచ్చు, వైష్ట గోధుమ అవ్వచ్చు, ప్రకృతి వ్యాలీ అవ్వచ్చు, ఎక్కడ యజ్ఞాలు జరిగినా కూడా మిగిలిన కానీ తగల. అంటే మూమెంట్లో ఫైనాన్షియల్ ఎనర్జీ మారింది. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా దానికి కావాల్సిన సంపద అనేది వచ్చేస్తుంది. ఆ యజ్ఞంతో మూమెంట్లో ఫైనాన్షియల్ ఎనర్జీ చేంజ్ అయింది. మరి రేపు ఏ మిరాకిల్ జరుగుతుందో అనేది చూడాలి. ఇంకా దాని మీద ఇంకా మనం ఫోకస్ చేయలే, ఇప్పుడే మొదలుపెట్టాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే అందరినీ ఇన్వైట్ చేయడం యజ్ఞానికి, ఆ బుక్స్ తీసుకెళ్ళి మీ దగ్గర వాళ్ళకి ఇవ్వడం. మీరు ఎట్లాగూ కలెక్ట్ చేస్తారు, కానీ మీ దగ్గర వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో పర్టికులర్గా వాళ్ళకి మోటివేట్ చేసి ఈ వర్క్లో వాళ్ళని భాగస్వాములు చేయడం, దగ్గర వాళ్ళని. సో ఆ భాగస్వాములు చేయడం, అందరినీ ఇన్వైట్ చేయడం, ఆ డొనేషన్ వాళ్ళు ఇవ్వగలిగినంత, వాళ్ళు హ్యాపీగా ఇవ్వగలిగినంత డొనేషను ఇప్పించడం, ఆ యజ్ఞంలో వాళ్ళని రమ్మని చెప్పడం. ఇది మనం యజ్ఞపరంగా మనం చేయాల్సిన వర్క్. సో బుక్స్ తీసుకెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్ళండి. కొంతమంది తీసుకున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు తీసుకుని వెళ్ళండి. ఓకే, ఇది యజ్ఞం పరంగా మనం చేయాల్సింది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, లాస్ట్ పూరి యజ్ఞం అప్పుడు ఒక గ్రూప్ ఒకటి పెట్టాం, పిఎంసి హార్ట్ గ్రూప్ అని గ్రూప్ ఒకటి పెట్టాం. మీలో ఎంతమంది దాంట్లో జాయిన్ అయ్యారు? వెరీ గుడ్.
కానీ దానికి సంబంధించిన వర్క్ సరిగ్గా జరగలేదు, అంటే తర్వాత దాని ఫాలోఅప్ జరగలేదు. ఓకే, అది ఈసారి ఆయనతో మాట్లాడాను, హరిబాబుతో మాట్లాడాను. అతను కూడా చాలా బిజీగా ఉండి దాని మీద ఫోకస్ చేయలేదు సార్, నేను ఈసారి ఫోకస్ చేస్తానని చెప్పాడు. దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటి ఒకసారి క్లాప్ చేయండి. దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే పిఎంసి అంటే బాగా తపనగా ఉంటారో, ఎవరైతే పిఎంసిని ఇంకా పబ్లిక్లోకి బాగా తీసుకువెళ్ళాలని ఉంటారో వాళ్ళు ఆ గ్రూపులో జాయిన్ అవ్వడం ద్వారా అంటే కొంచెం పిచ్చి ఎక్కువ ఉన్నవాళ్ళు, పిఎంసి పిచ్చి ఎక్కువ ఉన్నవాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ కొంచెం పిఎంసి అంటే ఇష్టమే అందుకనే వచ్చారు, కానీ కొంచెం నాకు కొంచెం ఎక్కువ అంటారు కదా, అటువంటి వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా పిఎంసి కార్యక్రమాలు పబ్లిక్లోకి ఇంకా బాగా తీసుకువెళ్ళటానికి. ఇప్పుడు ఒక మెసేజ్ని మీరున్న గ్రూపులో పోస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది, ఆ గ్రూప్లో వాళ్ళు ఏం చేయాలి, ఆ మెసేజ్ని వాళ్ళున్న గ్రూపుల్లో బాగా పోస్ట్ చేయడం. ఓకే, లేదు మాస్టర్స్తో రేపు యజ్ఞం గురించి క్లాసులు పెట్టచ్చు, లేదంటే సైట్ గురించి చెప్పొచ్చు, లేదంటే ఇక్కడ ఆ ట్రస్టీస్తోనూ డైరెక్టర్స్తోనూ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, సార్ పలానా వాళ్ళ దగ్గర మనం కలిస్తే మనకు వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు, లేదంటే మన చోట క్లాస్ పెట్టమని చెప్పొచ్చు. అంటే పిఎంసిని ఇంకా బాగా ప్రమోట్ చేయడం. లేదు పిఎంసి గురించి ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళని కన్విన్స్ చేయవచ్చు, కాదు ఇట్లా ఇది అని విషయాలు చెప్పొచ్చు. సో ఈ వర్క్ చెయ్యాలి అంటే మేమేమో పదవిలో ఉన్నాం, ఓకే, వాళ్ళు పదవిలో లేరు అంతే, కానీ చేయాల్సిన వర్క్ ఒకటే. అర్థమైందా? ఇప్పుడు అందరికీ పదవి ఉండదు కదా, అట్లాని వర్క్ చేయడానికి పదవి అవసరం లేదు, ఆ కమిట్మెంట్ అవసరం. కానీ సో అందుకని వాళ్ళకి పదవి ఉండదు, కానీ ఇక్కడ డైరెక్టర్స్ ట్రస్టీస్ ఏం చేస్తున్నారో అదే విధంగా వాళ్ళు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ గ్రూప్ పెట్టడం జరిగింది. ఓకే, అది ఇప్పుడు చాలా యాక్టివ్గా తయారవుతుంది. ఇప్పుడు ఆ గ్రూపులో ఇంకా జాయిన్ అవ్వాలి చెప్పే కదా, ఈ కండిషన్స్తో అంటే ఇంకా జాయిన్ అవ్వాలి అని మీలో ఎవరైనా అనుకుంటే మీరు చేతులు ఎత్తండి, ఆ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు. ఓకే, సో ఇగో వాళ్ళ పేర్లు కూడా తీసుకోండి, పేర్లు రాసిస్తే మిమ్మల్ని ఆ గ్రూప్లో జాయిన్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎంత గొప్ప స్పిరిచువల్ వర్క్ జరుగుతా అంటే ఎక్కడెక్కడ అందరూ మీ దృష్టి అంతా ఎక్కడెక్కడ ఉందో, మళ్ళీ ధ్యానం చేపిస్తాను నేను చెప్పేదామే మీ దృష్టి లేదు, ఎక్కడెక్కడ తిరుగుతాను మీ మైండ్. ఎంత గొప్ప స్పిరిచువల్ వర్క్ జరుగుతా అంటే అంత వ్యతిరేకత వస్తుంది, గుర్తుంచుకోండి. ఎక్కడైనా కానివ్వండి, పిఎంసి అవ్వచ్చు, లేపు మీరు చేసే వర్క్ అవ్వచ్చు, లేదంటే మీ పర్సనల్ అవ్వచ్చు, మీరు బాగా వర్క్ చేస్తున్నా మీ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. నిన్న ఒక ఆయన గుడివాడ ఆయన ఉన్నాడు, ఆయన ప్రసాద్ గారు వెళ్ళిపోయాడా, ప్రసాద్ గారు, ఆయన వేరే జిల్లా పేరెంతులు వేరే జిల్లాలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడంట. వేరే జిల్లాలో ఈయన ఆ జిల్లా కాదు, సో అక్కడ అవసరం అని చెప్పి నిలబడ్డాడంట. ఈయన చాలా డెడికేటెడ్, చాలా ప్యూర్గా ఉన్నాడు ఆయన. అక్కడ ఏం మాట్లాడారంటే, ఎమ్మెల్యే నిలబడిన తర్వాత ఈయన ఇవి ఉంటాయి కదా, మన వాలంటీర్స్ టోకెన్స్ ఉంటాయి కదా, అంటే బూతుల్లో ఆ పార్టీలకు సంబంధించి వాలంటీర్లు పెట్టుకోవచ్చు. ఏజెంట్ అంటే అక్కడ ఆ బూతుల్లో ఏజెంట్లు ఎవరికి ఎక్కువ మంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ తెలుగుదేశం తరపున 2 ఏజెంట్లు ఉంటే వాడి బలం ఎక్కువ కదా. కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ కూడా అమ్ముకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే, ఈయన మీద ఏం చేశారు, ఆ ఏజెంట్ ఫామ్లన్నీ ఈయన అమ్మేశాడని చెప్పి లక్షలు సంపాదించేశాడని చెప్పి ఆయన మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. అంటే ఒక మంచి వర్క్ ఆయన నిలబడి చేసినందుకు, ఆయన జిల్లా కాదు అక్కడ వెళ్ళి వేరే చోట నిలబడి వర్క్ చేస్తే ఆయన మీద ఈ విధమైన ఎలిగేషన్ తీసుకొచ్చారు. అంటే ఎవరైనా కానీ ఒక లైట్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు చీకటి అనేది పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిలబడతామో ఆ పని ముగింపు క్లోజింగ్ మాత్రం
అద్భుతంగా జరుగుతుంది, పాజిటివ్గా జరుగుతుంది. నిలబడాలి అంతే. సార్ ఇచ్చిన మెసేజ్ కూడా అంతే. మీరు వర్క్ చేస్తున్నారు, అవేర్గా ఉండండి, నిలబడండి, పని అవుతుంది. అవేర్గా ఉండండి, నిలబడండి, పని అవుతుంది. అది చెప్పడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్, మరి మల్టీ టాస్క్ చేయాలి. పత్రికారు చూడండి, కాపీ తాగుతాడైనా, టీవీ చూస్తూ ఉంటాడు, కరెక్షన్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, తిడతా ఉంటాడు, ఎన్ని పనులు ఆయన ఒకేసారి చేస్తూ ఉంటాడు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు. మళ్ళీ మల్టీ డైమెన్షన్లో మనం వర్క్ చేయాలి. ఇదే వర్క్ ఇదే విధంగా ఉండాలి కాదు. మీ సెంటర్ నడుపుకోవాలి చక్కగా, మీరు పిఎంసికి వర్క్ చేయాలి, ఇంకా లోకల్ ప్రాజెక్ట్స్ ఉంటే వాటికి సపోర్ట్ చేయాలి. అర్థమైందా? సో అట్లా మనం వర్క్ చేయాలి. అదే మన ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ బాధ్యతతో ఉంటే రెస్పాన్సిబిలిటీ, ఆ కమిట్మెంట్తో ఉంటే, ఆ వర్క్ చేస్తే మీకు స్పిరిచువల్గా గిఫ్ట్లు ఇస్తారు మాస్టర్స్. స్పిరిచువల్ గిఫ్ట్లు ఇస్తారు. అర్థమైందా? అది మీ మాటలో పవర్ అవ్వచ్చు, మీకు జరిగే పనులు అవ్వచ్చు. ఇప్పుడు నాకు వాణి మేడము ఏదో చెప్పింది మొన్న రోజు, నేను ఎవరిని అడిగితే వాళ్ళు అంబాసిడర్ అయిపోతున్నారు సార్ అని. అదేంటి ఆవిడికి మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్ అది మనకి కనబడదు. అవి మనకు అర్థం కావు. కొన్ని మనం వర్క్ చేసే కొలది మన మాస్టర్స్ మనకి ఆ స్పిరిచువల్ గిఫ్ట్లు మనకు ఎన్నో ఇస్తూ ఉంటారు. అది మన ఫిజికల్ లైఫ్లో కూడా చాలా ఒక్కోసారి ఉపయోగపడుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. వాళ్ళు చెప్తే నేను చేస్తున్నాను కాదు, వాళ్ళు చెప్తే మీరు చెయ్యండి, కానీ ఆ పనిని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇప్పుడు అంబాసిడర్స్ని జాయిన్ చేయండి మేడం అన్నాము, బాలకృష్ణ గారు చెప్పారు నేను చెయ్యాలి, అది కాదు అక్కడ. దాన్ని మీరు బాధ్యత తీసుకోండి. ఇది నా వర్కు, నేను చేయాల్సిన వర్కు అని రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ అక్కడ. బాలకృష్ణ గారు, పత్రి గారు గైడ్ చేస్తారు మీకు, ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా ముందుకు వెళ్ళండి అని. కానీ దానికి ఆ బాధ్యత తీసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది నా వర్క్. మన పర్సనల్ వర్క్ని ఎంత బాధ్యత తీసుకుంటాం, మన పిల్లల్ని ఎంత బాధ్యతగా తీసుకుంటాం మనం, అట్లా ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఏ వర్క్ చేసినా తీసుకోవాలి. అప్పుడు మీకు మాస్టర్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతారు. గుర్తుంచుకోండి. అవతల వాళ్ళు గైడ్ చేయడం వరకే మీకు, మిగిలిన వాళ్ళందరూ కూడా, కానీ ఆ బాధ్యత అనేది మీరే తీసుకోవాలి. ఓకేనా? సో దీనికి సంబంధించి నన్ను ఏమైనా మీరు ఏమైనా అడగాలి అడగండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఏదన్నా అడగాలి అంటే అడగండి. చెప్తుందా మేడము? పిఎంసిది తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని అన్నారు కదా సార్, అది నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు. బాధ్యత తీసుకోవాలని అర్థం కాలేదు. ఓకే. ఇప్పుడు అదే చెప్పింది. ఇప్పుడు హార్ట్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టాం, హార్ట్ గ్రూప్ అని పెట్టాం. ఆ గ్రూప్లో ఏంటి, మీకు ఏ పదవి ఉండదు అక్కడ, కానీ వర్క్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పిఎంసి పట్ల. వీళ్ళందరూ ఏదైతే వర్క్ చేస్తున్నారో అదే వర్క్ మీరు చేస్తారు. అది నేను చెప్పేది. ఒక అంబాసిడర్స్ని జాయిన్ చేయడం అవ్వచ్చు, లేదు ఒక యజ్ఞం బుక్స్ ఇవ్వడం అవ్వచ్చు, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అవ్వచ్చు, అవతల వాళ్ళని పిఎంసి గురించి చెప్పడం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ వర్క్ మీరు చెయ్యాలి. అటువంటి వాళ్ళు ఆ గ్రూప్లో ఉండాలి. పిఎంసి పట్ల ఏ 0.001% కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదు మళ్ళీ వాళ్ళల్లో. పిఎంసి చేసేది కరెక్టా కాదా, మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామా కాదా, కాదు. 100% ఇది విశ్వ కళ్యాణానికి మాస్టర్స్
ఉపయోగిస్తున్నారు అనే ఆ కమిట్మెంట్ వాళ్ళలో ఉండాలి. అర్థమవుతుందమ్మా? సో ఇంకోటి ఏంటంటే సంపద సృష్టిద్దామనే వర్క్షాప్ జరుగుతాయి. ఇంక 2-3 వర్క్షాపులు యజ్ఞం అయిన తర్వాత ఇప్పుడు జరుగుతాయి. దానికి అటెండ్ అవ్వండి. నా ఉద్దేశం అంటే ప్రతి పిరమిడ్ మాస్టరు సంపదతో తులతోగాలి, ఆనందంగా జీవించాలి, ఆ సంపత్తో ఆనందంగా జీవించాలి. పిరమిడ్ మాస్టర్ దగ్గర డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ విశ్వకళ్యాణానికి ఉపయోగిస్తాడు కదా. సో ఆ జ్ఞానం అందరికీ రావాలి. అక్కడ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే జ్ఞానం మనందరికీ రావాలి. ఓకేనా? ఇంకోటి, ఈ మంత్ ఎండింగ్ 2 నుంచి న్యూ ఎనర్జీలోకి ప్రయాణం వర్క్షాప్, ఆన్లైన్ వర్క్షాప్ జరుగుతుంది. గ్రూపుల్లో వస్తుంది, అందరికీ చెప్పండి, దాంట్లో జాయిన్ చేయండి. ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మీకు ఇంకేమైనా అడగాల్సింది ఉందా? నన్ను మీరు ఏమైనా అడుగుతారా? క్లియర్గా ఉంది? అందరికీ క్లియర్గా ఉందా? సో రాఘవరావు గారు మరి మాట్లాడతారు. సారు పిఎంసి మరి అన్నీ వదిలేసి, అన్ని పదవులు అన్నీ చేసి అన్నీ వదిలేసి ఇంట్లో కామ్గా ఉన్నాయన్ని పిఎంసి మళ్ళీ బయటికి లాక్కొచ్చింది సార్ని. ఈ సమ్మర్లో, మేలో, ఎండల్లో ఆ వయసులో కుర్రాడేలే తిరిగాడు ఆయన. అవుట్రేటెడ్గా పిఎంసి గురించి నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ నుంచి సారు నిలబడ్డాడు. సారు నాకు తెలిసి అటు కృష్ణా జిల్లా, ఈస్టు, వెస్టు, ఈ ఏరియా అంతా కూడా సారు బాగా స్టార్టింగ్లో డెవలప్ చేసిన సార్ నాకు తెలిసి. ఎన్నో యజ్ఞాలు చేశాడు ఆయన. ఇప్పుడు చివరిలో తిరుపతి యజ్ఞానికి ఆయన చైర్మన్ అయ్యాడు. మరి సార్ మెసేజ్ తీసుకుందాం. రైట్ మాస్టర్స్, ఆల్మోస్ట్ చెప్పాల్సిన విషయాలన్నీ వచ్చేసినాయి కదా బయటికి బాలకృష్ణ గారి ద్వారా. ఎందుకంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయేది ఏమిటనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వర్తమానంలో మనం చేసేటటువంటి పని ఎంత సిన్సియర్గా, హానెస్ట్గా ఉంటుందో ఫలితం అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువలన భవిష్యత్తు అనేది వేరుగా ఏం ఉండదు. మనం చేసే వర్తమానంలోనే భవిష్యత్తు అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల వర్తమానం ఎప్పుడైతే సక్సెస్గా అవుతుందో మనకి ఫ్యూచర్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సక్సెస్కి మనం పాత్రదారులు అవుతాం. ఇప్పుడు పత్రిక గారు 40 సంవత్సరాల పాటు తిరగవలసినంత తిరిగారు. ఎంతమందిని ఎక్కడెక్కడ ఎట్లా రెడీ చేయాలో అంతా రెడీ చేశారు. ఆయన పాత్ర ఫిజికల్గా ఉంటే పరిమితంలో ఉంటున్నాం కాబట్టి, బట్ యాస్ట్రల్గా వెళ్ళిపోతే అపరిమితంగా పనిచేయొచ్చు అనే పరిస్థితుల్లో ఇంకా చావులు అని చెప్పని శరీర విరమణ చేసి ఆయన పైకి వెళ్ళారు. కానీ అలా ఊరుకుంటారా? బట్ ఆయన కాన్షియస్ ఓవరాల్గా స్ప్రెడ్ అయింది ఇప్పుడు. అందువలన మీ తర్వాత ఎవరు అని చెప్పి అడిగిన దానికి నా తర్వాత వారసత్వంగా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పి చెప్పాల, నా తర్వాత 1,00,000 మంది ఉన్నారని చెప్పి చెప్పారు. ఆ 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్స్ ఇవాళ గ్లోబలైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పనిచేసేటట్టు పరిస్థితికి ఉత్పన్నమైంది, కారణాలు అయిపోయినాయి. అట్లాగే తిరుపతి యజ్ఞం పిఎంసి నిర్వహణలో ఫస్ట్ టైం యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఎలా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మాటల కంటే స్థిరత్వం చేతల్లో ఎక్కువగా కావాలని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు 3 గంటలు నకండ ధ్యానం 6 గంటలు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అది ఏమైంది? 6 గంటలు తిరుపతి యజ్ఞం సక్సెస్ అవ్వటానికి ఉపయోగపడింది. బట్ అది అందరికీ ఆదర్శవంతం అయిపోయింది. అట్లా మనం ఏదైనా ఒక పని చేసామంటే పత్రిజీ ఆశయాలు ప్రపంచవ్యాప్తం కావటానికి ఏ ఎనర్జీ క్రియేట్ అవ్వాలో ఆ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి దాని ద్వారా. అట్లా తిరుపతి యజ్ఞం అనేది ఒక సక్సెస్ఫుల్లో ఒక టర్న్ తిప్పినట్లు అయిపోయింది. ఇప్పుడు ఎంతోమంది ఛానల్స్ పెట్టి నడపలేక మూసేసిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. కానీ పిఎంసి మరి 8 సంవత్సరాల నుంచి ఇంత అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ పత్రికా ఆశయాన్ని ప్రపంచవ్యాప్తం కావటం కోసం ఇంత లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలుగుతుందంటే పత్రిక యొక్క విజన్ ఏంటంటే మనకు అర్థమవుతుంది పరిస్థితి. ఇకపోతే
యజ్ఞాలు అని చెప్పి అనుకున్నప్పుడు మొదట్లో మనకి 99లో కర్నూలులో బిగినాయి. ఒక 3 సంవత్సరాల పాటు కర్నూలు అయిపోయిన తర్వాత 2001 అయిపోయింది. 2002 ఫస్ట్ స్టార్టింగ్ మాతృస్థానం నుంచి బయటికి రావటమే, రాఘవరా నువ్వే చేయాలి నెక్స్ట్ ఇయర్ విజయవాడ యజ్ఞం అని చెప్పి పత్రిక చెప్పడం జరిగింది. ప్రారంభంలో నాకు కూడా అలాగే అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది తప్ప ఇక్కడి నుంచే రాలా. ఎందుకంటే ఫస్ట్ టైం మాకు కొత్త తెలియలే అప్పటికి. తర్వాత దిగి పనిచేస్తుంటే చేసేదేవుడు చేయించేదేవుడు అన్నిటికీ సర్వాంతర్యామిగా ఆయనే ఉన్నప్పుడు నేనెందుకు పరిమితాలు ఆలోచించాలనే ఆలోచన ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో అప్పటి నుంచి అన్నీ కూడా ఎదురొచ్చి కలిసి రావటం స్టార్ట్ అయింది. అట్లా తిరుపతి యజ్ఞం అయిపోయింది. తర్వాత 11 యజ్ఞం శ్రీశైల జనమహాయజ్ఞం అయిపోయింది. ఈ యజ్ఞాలన్నీ మనకి ఏమి ఇచ్చింది అంటే అనుభవాన్ని పెంచినాయి. మనలో ఉన్న సమర్థత సామర్థ్యాలని బయటికి తీసుకురావటానికి అదొక అవకాశంగా భావించుకోగలిగాం. ప్రతి వ్యక్తిలో సమర్థతలు ఉన్నాయి. అది అవకాశం వచ్చినప్పుడు అది బయటకు వచ్చినప్పుడే ఓహో నాలో ఇంత సమర్థత ఉందా అనే విషయం మనకు అర్థం అవుతాయి. కాబట్టి మన సమర్థత ఏంటో మనకు తెలియాలి అంటే బయటకు వచ్చి వర్క్ చేయడం బిగించేయాలి. బిగించేసినప్పుడు నా ద్వారా ఎంత వర్క్ అవుట్పుట్ వస్తుంటే అంత సమర్థత మనలో ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంటాయి. అలాగే యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన, మెగా శాకాహార ర్యాలీలు చేసిన సక్సెస్ అవటంలో పాత్ర ఏమిటంటే ఒక టీం వర్క్. యజ్ఞంలో కూడా మేమేం చేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టేవాళ్ళం. ఒక శానిటేషన్ ఉంది, ఎవరు చేస్తారు ఈ పని చెప్పి అడిగేవాళ్ళం. నువ్వు ఈ పని చేయి అని చెప్పి ఎప్పుడు మేము చెప్పేవాళ్ళం కాదు. శానిటేషన్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందనేవాళ్ళం. ఎవరో పైకి లేచి నాకు ఇంట్రెస్ట్ అనేవాడు. ఓకే ఆ సెక్షన్ ఆయనకి అప్పు చెప్తాం. కుకింగ్ సెక్షన్ ఉంది, ఎవరు ఉంటారు నాకు కావాలని చెప్పి అనేవాళ్ళు. అట్లా వాలంటరీగా ఎవరెవరు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ముందుకు వచ్చేవాళ్ళు. అలా ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ పనప్పు చెప్పేసేవాళ్ళం. ఇక దానికి ఆయనే కింగ్. అప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్లో సక్సెస్ ఎలా చేయాలనేది ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో ఆ ఫ్రీడంలో ఆయన మొత్తం క్రియేటివిటీ అంతా పెట్టి వర్క్ చేస్తుంటారు. అది సక్సెస్ దారి చేస్తుంది. పత్రిక గారు అందుకనే ఏంటి రియల్ స్పిరిచువాలిటీ అంటే స్వేచ్ఛ అనే పదం ఇచ్చారు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏమిటంటే వాళ్ళ బ్రెయిన్ అక్కడ పెడతారు, దాని ప్రకారంగా క్రియేటివిటీ ఐడియాలతో వాళ్ళు పనిచేస్తుంటారు. స్పూన్ ఫీడింగ్ వెనకాల ఉండి మనం ఇస్తున్నాం అనుకోండి పద్దాక వాళ్ళ ఎదుగుదల ఉండదు. అసలు ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్ మొత్తం డీసెంట్రలైజ్ పాలసీ ఎందుకు పెట్టారంటే పత్రిక గారు ఒకటే మాట చెప్తారు, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను. ఎట్లా ఎదిగాను? ఫోకస్ పెట్టాను, కృషి చేశాను, ఒక సైంటిస్ట్గా నేను ఎదుగుచ్చాను. అదే ఫోకస్ కృషి చేస్తే మీరంతా ఎవరైనా ఆ స్థాయికి ఎదుగుతారు. కాకపోతే 4 సంవత్సరాల ముందు 4 సంవత్సరాలు వెనక, అందుకంటే తేడా ఏం లేదని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకి ఎంత అర్థమైంది, మన ఎఫర్ట్ మనం ఎంత పెట్టగలిగితే ఆధ్యాత్మిక పురోగమనంలో మనం అంతగా ఎదుగుతాము. అర్థమైందా? కాబట్టి యజ్ఞాలన్నీ ఇంత సక్సెస్ ఎందుకు అవుతున్నాయంటే ఒక టీం పెట్టేసిన తర్వాత ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ఫ్రీడంలో నుంచే వాళ్ళ క్రియేటివిటీ ప్రకారంగా ఆ సక్సెస్ లేని ముందుకి. ఏదైనా డౌట్ ఉంటే మన సలహా అడిగినప్పుడు మన సలహా చెప్పాలి అంతవరకే. అలాగని పద్దాక మన వాళ్ళలో చేయిపెట్టి కెలిగే పరిస్థితి ఉండకూడదు. అట్లా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతూ వచ్చినాయి మనకి. ఇప్పుడు మరి తిరుపతి యజ్ఞం లాస్ట్ ఇయర్ అనుకున్నప్పుడు టైం 1.5 మంతే కదా మనకి. నెక్స్ట్ డే వచ్చినప్పుడు చాలా ఫ్రీగా చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఈ సైట్ పిఎంసీ సైట్ కావాలని మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఈ స్థలమేమో రిజిస్ట్రేషన్ టైం దగ్గరికి వస్తుంది. కొంతమంది అంతా ముందుకు వచ్చిన వాళ్ళతో మ్యాక్సిమం 3/4 వరకు అయిపోయింది, ఇంకా 1/4 వరకు ఇంకా మన మిగిలి ఉంది. ఆ వర్కుల కోసం కూడా ఎవరెవరు గజాలకి 2 గజాలకి ఇస్తారనే దాని మీద కొంత ప్రయత్నం అవుతుంది. ఈలోపు యజ్ఞానికి టైం దగ్గరికి వస్తుంది. ఏమిటంటే 2 అవుతాయి. ఏం కావాలి ఇప్పుడు మనకి? సమర్థత. అది అవుతాయి, ఇది అవుతాయి. బట్ ప్లానింగ్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇవ్వాలి. ఒక గ్రూప్ డివైడ్ చేయటం, ఇదిగో యజ్ఞ బాధ్యతని మీకు అప్పు చెప్తున్నాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, అంతే తప్ప ప్రత్యేక దానికి అక్కర్లేదన్నప్పుడు వాళ్ళ టీం వర్క్ వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. అట్లాగే ఇప్పుడు సైట్ రిజిస్ట్రేషన్ కావాలి, ఈ టీం వర్క్ దీనికి అయిపోతుంది. ఏది ఆగేది లేదు. మాకు బాగా గుర్తు, పత్రిక గారు ఫస్ట్ టైం అంతకుముందంతా డీసెంట్రల్ పాలసీలో ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్ అంటూ మనకేమీ లేదు. ఎప్పుడైతే మన బెంగళూరు అని చెప్పి అనుకున్నాం, మైత్రి బుద్ధ జ్ఞాన విద్యా విశ్వవిద్యాలయం అనుకున్నాం. తర్వాత ఆ పిరమిడ్ అంతా వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన డబ్బులు కూడా ఎక్కువగా కోస్తా జిల్లా నుంచి మేమే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాము. అక్కడ ఎందుకంటే 4-5 సంవత్సరాలు నేను కూడా 1 ఆఫ్ ద ట్రస్టీగా వర్క్ చేశాం. తర్వాత ఎప్పుడైతే సార్ ఏమన్నారంటే అది కర్ణాటక వెళ్ళిపోయిందయ్యా, మనకి మరి ఆంధ్రాకి ఏమీ లేదు కదా, ఆంధ్ర కావాలని చెప్పి అడిగారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఒకటిగానే ఉండేది. అప్పుడు మన సురేష్ బాబు గారు అన్నారు, సార్ ఇంకా బెంగళూరు పనులు అవుతున్నాయి కదా సార్, అది కొలిక్కి వచ్చిన తర్వాత రెండోది చూడొచ్చు కదా, అంత తొందర దేనికని చెప్పి అడిగాడు ఆయన. దానికి పత్రిక ఇచ్చిన సమాధానం ఏంటంటే నిమిషాల్లో క్షణాలు ఇచ్చేస్తారు సమాధానం. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, చూడే నువ్వు ఒక బిడ్డ పుట్టాడు, వాడిని చదివించి పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసి
తర్వాత రెండో వాడికి అంటున్నావా, లేకపోతే పెద్దవాడికి 2 ఏళ్ళు రాగానే రెండో వాడికి అంటున్నావా? ఇదే మాట అడిగారు పత్రికారు. మాకు నవ్వటంతో పాటు ఆయన ఇచ్చిన దానిలో అంతరార్థం ఏంటందుకు కూడా మాకు అర్థమైపోయింది. అందువలన ఒక ప్రాజెక్ట్ ఉంటే అది అయినాక 2 చేద్దామంటే కాదు, ఒకటి ఉన్నప్పుడే 2 కూడా వచ్చేస్తుంటాయి. అది అవుతాయి, ఇది అవుతాయి అన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మన ముందు ఏముందంటే అటు తిరుపతి యజ్ఞం ఉంది, ఇటు సైట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. బట్ 2 పనులు అవుతాయి. ఎందుకంటే మనలో ఉన్న ఇంకా అధిక సమర్థతలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందువల్ల మన పని ఏమిటంటే ఛాలెంజ్ టాస్క్ తీసుకోవాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారు, ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయని. నక్షత్ర మిత్రులు పుస్తకాలు ఎంతమంది చదివారు మీరు? నక్షత్ర మిత్రులు, దయచేసి నక్షత్ర మిత్రులు చదవండి. అందరూ కూడా 1కి 2 సార్లు చదవండి. ఆ సారాంశం మొత్తం గ్రహించండి. ఈ భూప్రపంచం మొత్తం మీద ఏమేం మార్పులు సంభవించబోతున్నాయి, ఈ కాంతిలోక ఇప్పటి వరకు చీకటి శక్తుల్లో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న మానవాళి మొత్తం కాంతిలోకవాసుల చేతులకు ఎట్లా వెళుతుంది, అలా వెళ్ళనివ్వకుండా చీకటి శక్తులు ఎలా అడ్డుపడుతున్నాయి, దాన్ని ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకుని మరింత ఉత్సాహంగా మనం ఎలా పని చేయాలి, ఈ విషయాలన్నీ ముందు మనకు అర్థం కావాలని అంటే భూప్రపంచం మనం చేసే పని కేవలం ఫిజికల్గా మనం చేస్తున్నాం. బట్ యాక్చువల్ సపోర్టు ఎంతో ఉంది దీనికంతా కూడా. ఆ మార్పులకంతా కూడా ఇవాళ పిఎస్ఎస్ మూమెంటు పునాదిగా నిలబడి ఉండగలిగిందంటే పత్రికారు ఏంటో, పత్రికారి విజన్ ఏంటో, ఆయన ఏ విధమైన నాలెడ్జ్ మనకు అందించారో ఇవన్నీ గమనించుతూ ఉన్నట్లయితే మనకు అద్భుతంగా అర్థమవుతుంటాయి. మీరు గమనించండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి లేనటువంటి టెక్నాలజీ ఈ మధ్య ఒక 50-60 సంవత్సరాల నుంచి భూప్రపంచం మీదకి రావడం మొదలైంది. ఇన్ని వందల సంవత్సరాల నుంచి లేనటువంటి ఆ టెక్నాలజీ ఇప్పుడు ఎందుకు మనకు అందుతుంది? బట్ మొత్తం భూప్రపంచం మీద జరిగేటువంటి మార్పులకి బేస్ అయి కూర్చుంది. ఇక్కడ భూప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైన ప్రయోగశాలగా ఉంది. ఇదంతా కూడా దీని పైన లోకాలు పైన ఉన్నాయి, కింద లోకాలు కింద ఉన్నాయి. అవన్నీ కూడా యాక్చువల్గా ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పరీక్ష, ఎగ్జామ్ సెంటర్లో ఇది భూప్రపంచం అంతా. కేవలం మాటలతో పరిమితం కాకుండా చేతల్లో మనం ఏ విధంగా దీన్ని అచీవ్ అవుతున్నాం అనేటటువంటి భూప్రపంచం మీద ఆధారపడతాయి. బట్ ఇవన్నీ తెలియాలి అంటే పత్రికారు అందుకని మంచి బుక్స్ ఎప్పుడు చదవమని చెప్తుంటారు. నక్షత్ర మిత్రుల బుక్ మీరు బాగా చదివితే అసలు మనమేంటో, మన పాత్ర ఏంటో, భూప్రపంచం ఏమేమి జరుగుతున్నాయి, ఒక మంచి పని చేసేటప్పుడు చీకటి శక్తులు ఎందుకు అడ్డుపడుతుంటాయి, అది ఛాలెంజింగ్గా తీసుకొని మరింత ఉత్సాహంగా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మనకు అర్థమైతే అప్పుడు మనలో ఎంత సమర్థత ఉందో, మనం ఎంత పర్పస్ఫుల్గా ఈ టైంలో భూమి మీద మనం జన్మ తీసుకున్నామో, పత్రికారితో అనుగుణంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా భూమి మీదకి వచ్చాం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. వచ్చినప్పుడు మనమేంటో మన పర్పస్ ఏంటో తెలుస్తుంది. పత్రికారు ఒకటే అంటారు, ఇప్పుడు భూప్రపంచంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ గొప్పతనం నీకు తెలియట్లే, ఫిజికల్ బాడీ వదిలేసి పైకి వచ్చినాక ఒకసారి చూసుకుంటే నువ్వు ఎంత గొప్ప పని చేసావు నీకు అప్పుడు అర్థం అవుతాయి అని చెప్పేవాడు. అట్లా మన పని మనకేంటంటే అర్థం కావాలి, క్లారిటీగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి. మరి అలాగే ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలు అని కూడా అనుకున్నాం. ఇంకెవరన్నా ఉన్నారా జిల్లా ఇన్ఛార్జీలు? పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్. ఎందుకంటే అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది, బట్ ఒక 4-5 మాత్రమే రావటం జరిగింది. అమ్మా ఓకే, నేను స్టేజ్ మీదకి వచ్చారా మీరు? పిఎంసి జిల్లా ఇన్ఛార్జీలు వచ్చారా? ఓకే ఓకే. అయితే జిల్లా ఇన్ఛార్జీలు కూడా ఏమిటంటే మనం అనుకున్న తర్వాత ఫస్ట్ తెలంగాణలో మనం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ ఒక 26 మంది జిల్లా ఇన్ఛార్జీలు అక్కడ రెడీ అయిపోయారు. అట్లాగే ఆంధ్ర మొదలుపెట్టాం, ఆంధ్ర కూడా సుమారు 25 మంది రెడీ అయిపోయారు. వీళ్ళందరితో కలిసి కేవలం జూమ్ మీటింగ్లే కాకుండా ప్రాక్టికల్గా కలవటం, అంటే గెట్ టుగెదర్గా ఒకసారి పెడదామని చెప్పి అనుకున్నాం. ఈ షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉండటం వల్ల జరగలేదు. రాబోయేటటువంటి రోజుల్లో కాస్త ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తెలంగాణ, ఆంధ్ర కూడా ఫిజికల్గా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ఎట్లాగే గెట్ టుగెదర్ కింద ఎట్లా పెట్టామో, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్లస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా ఎట్లయితే ఇవి తీర్చిదిద్దబడుతున్నాయో అలాగే జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కూడా అది తెలంగాణ, ఆంధ్ర కూడా ఇట్లాగే ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ 1 రోజు 2 రోజుల కోసం పెట్టుకుంటే ఏ జిల్లాకు ఆ జిల్లా మనమేమిటి, మన కర్తవ్యాలు ఏమిటి అనేది ముందు మనకు అర్థం కావాలి. అలా అర్థమైపోతే జిల్లా మొత్తం మీద మనకి పట్టు వస్తుంది. ఆ పట్టు ద్వారా ఈ జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిస్తేనే అప్పుడు పటిష్టతే పిఎంసి పటిష్టత అవుతుంది. అట్లా ఎక్కడికక్కడ ఏంటంటే ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తుంటామో ప్రతిదీ సక్సెస్గా మనకు ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం మనకి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించి రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా పిఎంసి ప్రపంచవ్యాప్తం అవుతుందని అంటే పత్రికా రాశయాల్లో మనం మేజర్ పార్ట్ మనం పోషిస్తున్నామని చెప్పని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రపంచవ్యాప్తం కాటాకి మీడియా పిఎంసి తప్ప ఇంకో మార్గం లేదు.
అటువంటి పిఎంసి ప్రపంచవ్యాప్తం చేయటంలో మన భాగస్వామ్యం ఎంత అనేది మనం ఉంచమే దీనిలో అద్భుతమైనటువంటి పాత్ర. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దగ్గర నుంచి ఇక్కడ ఏమేమి చూడొచ్చు అన్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన నైట్ 12 అవగానే మనకు పిఎంసి కొటేషన్ పోస్ట్ చేసేస్తారు అన్ని గ్రూప్స్లో కూడా. సో అంత ఇంట్రెస్ట్గా. సో మేడం వారి ఎక్స్పీరియన్స్ ఆ టీంని మనం శ్రీలక్ష్మి సీత మేడం. పర్లేదు. అందరికీ నమస్తే. ఎలా జరిగింది ధ్యానం మన బిఏఎం? ముందుగా మనందరి ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఎంతో విజ్డమ్ని కోనేరి వరలక్ష్మి మేడం ద్వారా తెలుసుకున్నాను. ఆ మేడంకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ బిఏఎంకి వచ్చి ఎంతోమంది ఎక్స్పీరియన్స్లు నిన్న షేర్ చేశారు. వాళ్ళందరినీ చూసి నేను ఎంత ఆనందపడ్డానో, నా గురువు కూడా అదే ఆ విధంగా ఆనందపడ్డాడు అని ఈ బ్యానర్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈరోజు నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది మధుర మీనాక్షి అమ్మ ద్వారా. సో అది మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఎలా అంటే చేప కళ్ళు కనిపించాయి. మాస్టర్ నాకేం తెలియజేస్తున్నారమ్మా చెప్పండి, మా వాళ్ళందరికీ నేను షేర్ చేస్తాను ఆ విషయాన్ని అనగానే నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఏంటి అంటే ఒక చేప ఏ విధంగా నిరంతరము ఎరుకతో ఉంటుందో, అంటే తన ఎరుక ఒక సెకండ్ మిస్ అయినా ఒక వేటగాడికి అది దొరుకుతుంది కదా జాలర్కి, లేదంటే ఏ పక్షి ఏదో ఒక తన తోటి యానిమల్స్కి కానీ దొరికి అలా తన మాయలో పడిపోతుందో, తన ప్రాణాలను కోల్పోతుందో, అదేవిధంగా మీ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి సత్యాన్ని మాత్రమే పట్టుకుని ఉండండి అని చెప్పడం జరిగిందనమాట. అసలు మీరు అంటే ఎంతోమంది ఎన్ని చెప్పినా మీరు మీ సత్యాన్ని ఇప్పుడు సార్ ఎందుకు అంత ఆనందంగా మనల్ని క్లాప్స్ కొడుతున్నారు అంటే ఆ సత్యం ఎన్ని వినపడుతున్నా మీ చెవులకి మీరు సత్యం మీద నిలబడి ఉన్నారు కాబట్టే ఈ బిఏఎంకి వచ్చి ఈ స్థలం మన పిఎంసి స్థలానికి కానీ ఏ వర్క్ ఉన్నా కూడా ఇది అని కాదు, మన పిఎస్ఎస్ఎం అంటే మనంతా ఒక యూనిటీ వసుదైక కుటుంబం అనుకుంటున్నాం కదా. సో ఆ విధంగా మీరందరూ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకొక మెసేజ్ అది ఆల్రెడీ మనకి తెలిసిందే, కానీ మళ్ళీ ఈరోజు నాకు అమ్మ గుర్తు చేయడం జరిగింది. ఏంటి అంటే ఏనుగు ఎంతో బలవంతమైందే, బలం ఎక్కువ అని తెలుసు, కానీ ఒక మావటి దెబ్బకి తన బలాన్నే మర్చిపోయి ఏ విధంగా తను లొంగిపోయి వాళ్ళు చెప్పింది చేస్తుందో, అదేవిధంగా మనమందరం కూడా మాయ అనే దెబ్బకి పడిపోయి మనం దైవ స్వరూపాలము అని తెలిసినా కూడా మనం జీవించలేకపోతున్నాము అని మరలా చూపించడం జరిగిందనమాట. సో అమ్మవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి పదే పదే ఆవిడ గుర్తు చేస్తున్నారు మనం ఏంటి అని. సో ఇలాంటి యజ్ఞాలు ఏంటి ఎన్నైనా మనం చేయగలం కదా, కానీ మనం దైవస్వరూపులము అని ఫస్ట్ మనమే తెలుసుకుని అవగాహన ప్రతి నిమిషం అండి. ఈ విషయంలో నేను ఇంకొక విషయం చెప్తాను. నేను తెలుసుకున్నది ఇది వరలక్ష్మి మేడం అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. దేవరహస్యాలు అనే బుక్ వచ్చింది 2. అసలు మన మనసు ఏ విధంగా గారడి చేస్తుంది అని చెప్పేసి ఆ బుక్లో ఏంటి అంటే ఆలోచన వచ్చినప్పుడే పట్టుకోండి. రెండో మనిషి గురించి ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన కట్ చేసేయండి. ఈ విషయం నాకు అవసరమా? ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన కలిసి మన బ్రహ్మరంధ్రం పైన ఒక చుట్టుకుపోయి మన ఆత్మకి మనల్ని కలవనివ్వకుండా ఆపుతుందంట. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అంటే మన ఆలోచనల ద్వారానే మనల్ని మనం కిందకి వేసుకుంటున్నాము.
సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన మీద మాత్రం జాగ్రత్త వహించండి. మాట మీద ధ్యాస. మన నోట్లోంచి వచ్చేది ప్రతిదీ సత్యవాక్ అయితే మౌనం ఎక్కువ చేస్తే మన యొక్క అంతరాత్మ యొక్క శక్తి పెరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలా వచ్చినందుకు. థ్యాంక్ యూ. మరలా మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో కలుసుకుని చక్కగా హ్యాపీ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు సత్యనారాయణ, పిఎంసి ట్రస్ట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో బిజీగా ఉండడం వల్ల ధ్యానం క్లాసులకి, ఫిజికల్ క్లాసులకి అటెండ్ కాలేని సమక్షంలో సత్యం వైపు ప్రయాణం అనే టైటిల్ని చూశాను. బాలకృష్ణ సార్ మాస్టర్ ద్వారా సత్యం వైపు ప్రయాణం అనే జూమ్ క్లాస్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చి ఆ సత్యం వైపు ప్రయాణం అనే జూమ్ క్లాస్ సెషన్స్ సంవత్సరానికి 3 సార్లు జరిగేటివి. అలా నిరంతరం 3 క్లాసులు బాగా అటెండ్ అయిన తర్వాత సేవ చేయాలి అనే భావన వచ్చింది. సరే, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ జూమ్ క్లాసులకు సంబంధించిన కాల్స్ చేయడం కానీ, అందరితో నాకు ఈ పిఎంసి అంటే ఏంది, పిహెచ్ఎస్ఎం మూమెంట్ అంటే ఏంది తెలియనప్పుడు నేను ఎవరినైతే కాల్స్ చేయండి, ఇన్వైట్ చేయండి, ధ్యాన యజ్ఞానికి ఇన్వైట్ చేయండి, జూమ్ క్లాసులకు ఇన్వైట్ చేయండి అన్నప్పుడు నాకు ఎక్కువగా నేను కాల్స్ చేస్తున్న సీనియర్ మాస్టర్స్ నుంచి నేను మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ని నేను ఉపయోగించుకున్నాను ఇంకా బాగా నా ఆత్మ ఎదుగుదల జరగడానికి. అదే ప్రకారంగా పత్రిజీ గారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి మన జక్కా రాఘవరావు సార్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సారు మైక్ పట్టుకొని పత్రిజీతో నా అనుభవాలు అనే శీర్షికలు చాలా చేసి ఉన్నారు. నేను ఆ పత్రిజీ గారి గురించి, పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి ఎంతో ఆ వీడియోల ద్వారా పొందడం జరిగింది. అంటే పిఎంసికి ఒక వీరాభిమానిలాగా తయారైపోయి నాకున్న అంటే మొత్తం తెలుసుకోవాలనే ఒక తపన వచ్చినప్పుడు గంటల తరబడి నేను పిఎంసి ఛానల్ చూసే ధ్యానం బాగా ఎదిగాను. అప్పుడు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు పరిపత్రి మేడము సంపద సమృద్ధి అని ఒక జూమ్ క్లాస్ చేస్తుంటే ఆ జూమ్ క్లాస్లో అటెండ్ అయినప్పుడు ఆ మేడము సెషన్ అయిపోయిన తర్వాత అనుభవాలు చెప్పండి అన్నప్పుడు నాకు ఇట్లనే అంటే ఇప్పుడైతే కొంచెం మాట్లాడగలుగుతున్నాను. మైక్ పట్టుకుంటే వణుకొస్తుంటుంది. ఇట్లా జూమ్ క్లాస్లో కూడా మాట్లాడాలంటే వణుకొస్తుంటుంది, మాట్లాడలేను, మాట తరబడుతుంటుంది. కానీ ఫోన్లో కానీ పక్కన కానీ గంటల తరబడి మాట్లాడతాను. అయితే నేను భయం కొద్దీ చాలా లేటుగా హ్యాండ్ రైజ్ చేశాను. లాస్ట్కి టైం అయిపోతుంది, 2 ఉన్నారు, 2 ఒకరు మాట్లాడండి అని చెప్పి అన్నప్పుడు మేడమే సత్యనారాయణ మాస్టర్ మీరు మాట్లాడండి అని అన్నప్పుడు సరే అని ఎలా మాట్లాడాలి భయం అనమాట, వణుకొస్తుంటుంది వాయిస్. ఏం చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఆ జూమ్ సెషన్లో ఒక అనుభవం వచ్చింది. నాకున్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఈతి బాధలు, అంటే నా జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, ఎంత మనం సత్యంగా జీవించినా కూడా సొసైటీలో అర్థం చేసుకోవట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేకుంటే స్నేహితులు కానీ, ఎవరే కానీ అర్థం చేసుకోవట్లేదు. నా మనసులో ఏముంది అని చెప్పినా కూడా వీడు ఒక ఎరిబాగులోడు. అంటే సత్యంగా జీవించడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. సొసైటీలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి, లేకుంటే వీడికి ఏం తెలియదు, అమాయకుడు అని చెప్తూ ఉంటారు చాలామంది. అప్పుడు ఆ జూమ్ సెషన్లో జాయిన్ అయినప్పుడు నాకు అనిపించింది, సేవ చేయాలని వచ్చినప్పుడు పత్రి సార్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒరే భిక్షమెత్తుపోరా పిఎంసీకి వెళ్ళి అని. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వెళ్ళి భిక్షమెత్తుకపో అన్నాడు. అంతే, వాయిస్, ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. ఏం చేయాలని చెప్పేసి ఆ విషయాన్ని షేర్ చేసుకున్నాను మేడం తోటి. ఇట్లా వచ్చింది మెసేజ్ మేడం అంటే, గ్రేట్ మెసేజ్ అని చాలా అప్రిషియేషన్ చేసింది. అయిన తర్వాత 2 డేస్కి నాకు పిఎంసీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు పిఎంసీలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, వర్క్ చేస్తారా అని. అంటే యాక్చువల్గా మేడం ద్వారా వీళ్ళకేం తెలియలేదు, అది అట్లా ఎనర్జీ అనేది అట్లా పాస్ అయింది. సరే, నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి పిఎంసీలో ఇట్లా మీరు కాల్స్ చేస్తూ అంబాసిడర్స్తో మాట్లాడాలి అని అన్నప్పుడు సరే చేస్తానని చెప్పి ముందుకు వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతల్ని చేస్తూ ఈడ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలలో ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు. అంటే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్లా నేను BAM 3 మీటింగ్లో ఒక అంబాసిడర్గా ఎంటర్ అయినా. నేను ఎంటర్ అయ్యి అక్కడ
ట్రాన్స్పోర్ట్ విభాగం చూసుకున్నాను. ఒక అంబాసిడర్గా మీలాగే ఒక మీటింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టు అంటే ఈ పిఎంసి నుంచి కాల్ రానంత వరకు రాని ముందు అనమాట. అప్పుడు ట్రాన్స్పోర్ట్ విభాగం చూసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ విభాగం బాగా చేశారని బాలకృష్ణ సారు మాస్టరు నాకు శాల్వా కప్పడం జరిగింది. శాల్వా కప్పినప్పుడు అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్ ఒక ఆవిడ అన్నారు, మీరు శాల్వా కప్పించుకోవడం కాదు, దాని వెనకాల ఎంతో బరువు బాధ్యతలు ఉంటాయి, చాలా మోయవలసి వస్తుంది అని అన్నారు. సరే, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి పర్వాలేదు అనుకున్నా. అంటే నాకు కూడా తెలియదు నేను పిఎంసీలోకి వచ్చి ఇలా వర్క్ చేస్తానని కూడా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. సరే, వచ్చిన సద్వినియోగం స్వామి కార్యం స్వకార్యంలాగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నాకు ధ్యానం ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీలు బాగా చేయాలి, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఒక గ్రేట్ మాస్టర్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎలా చేయాలి? నేను పిఎంసీ ఆఫీసులోకి వచ్చాను, బిజీ వర్క్లు అయిపోయాను, ధ్యానం క్లాసులకు వెళ్ళలేకపోతున్నాను, ధ్యానం చెప్పడానికి వెళ్ళలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఓకే అప్పుడు నా నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది. ఆ స్క్రోల్ అవుతున్నప్పుడు నాకు వచ్చే కాల్స్ ద్వారా నేను ధ్యాన ప్రచారం అంటే ఎంతోమంది బాధలు, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు ఎవరో ధ్యానం చెప్పారు, ధ్యానం గురించి మాకు తెలియజేయండి అన్న వాళ్ళకి నేను ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత పర్సనల్గా కాల్ చేసి చేయడం జరుగుతూ ఉంది. అంటే అలా నా పనులు చేసుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో ఆత్మసంతృప్తితో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ సర్వీస్ మనం ఎంతవరకు బిఏఎంలు ఇప్పుడు నేను 10 మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకున్నాం. దాంట్లో నేను ఎన్నో నేర్చుకున్నాను కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్, మరి ఈ బిఏఎం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాము అంటే బ్యాక్ ఎండ్లో వీళ్ళ వర్క్ ఎంతో ఉండబట్టే మనం ఇంత బాగా చేసుకుంటున్నాం. అంటే ఒక మీటింగ్ ఇక్కడ పెట్టుకుందాము అని అనుకున్నప్పటి నుంచి వీళ్ళకి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాల్స్ చేయటం కానీ, ప్రతి అంబాసిడర్తో మాట్లాడటం కానీ, మరి వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ ఎక్సెల్లో చేయటం కానీ, ఇదంతా ఎంతో వర్క్ మరి వీళ్ళు చేయబట్టే మనం ఇంత అద్భుతంగా మరి మీటింగ్స్ చేసుకుంటున్నాం. ఒకసారి మాస్టర్స్కి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అలాగే సందీప్ మరి పిఎంసిలో షేర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ, పిఎంసిలో వర్క్ అంటే షేర్సే కాదు, అన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంత వర్క్ చేస్తున్నాడు సందీప్ కూడా మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి అండ్ పిఎస్ఎస్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.